Yeah, so now ఎస్ సో మనం ఎన్ని ఫామ్స్ ఇన్ జావా చెప్పుకున్నాం, J2SC ఒకటి, అండ్ దెన్ J2EE ఒకటి, J2ME ఒకటి. J2EEలో as part of our ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మనం చూసేది JDBC టెక్నాలజీస్ అంటున్నాం. J2EE అంటే ఏం చెప్తున్నాం, ఎవ్రీథింగ్ ఇస్ అ టెక్నాలజీ. J2SC అనేది కోర్ అనమాట, లాంగ్వేజ్, కోర్ లాంగ్వేజ్. ఇక్కడ వచ్చి J2EE అనేది అన్ని టెక్నాలజీస్ వస్తాయి, అంటే ఆల్రెడీ వాళ్ళు బిల్డ్ చేసేస్తుంటారు, దాన్ని మనం రీయూజ్ చేసుకోవడమే. సో ఎలా మనం రీయూజ్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, థర్డ్ పార్టీ వెండర్స్ అనే వాళ్ళు ఆల్రెడీ లాజిక్ అనేది బిల్డ్ చేసేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టివిటీ, మన ఒరాకిల్ జావాకి రెండింటి మధ్య కనెక్టివిటీ కావాలంటే, సో మనకు తెలియదు కదా, నార్మల్గా ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్కి జావా సాఫ్ట్వేర్కి, జావాలో ఇస్తే రెండు ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్స్. మనం జావా నుంచి డేటా స్టోర్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఒరాకిల్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి డేటా స్టోర్ అవుతుందంటే మనం లాట్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాయాల్సి వస్తుంది అనమాట. ఇంటర్నల్గా ఓఎస్కి కనెక్ట్ అయ్యేసి అక్కడ నుంచి సాకెట్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేసుకొని సంథింగ్ నెట్వర్కింగ్ కోడింగ్ ఇదంతా ఇంప్లిమెంట్ చేసి రాయాల్సి వస్తుంది. సో ఇదంతా లేకుండా ఏం చేస్తున్నారు, మనకి థర్డ్ పార్టీ వెండర్స్ లైక్ కంపెనీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, సో ఒరాకిల్, IBM, MySQL, వీళ్ళందరూ డేటాబేస్ సంబంధించిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ డేటాబేస్తో కనెక్ట్ అయ్యేదానికి ఒక జార్ ఫైల్, .jar, ఓకేనా, జావా కోడ్ వాళ్ళే రాసేసి మనకు జార్ ఫైల్స్ రూపంలో ఇస్తున్నారు. మనం ఆ జార్ ఫైల్స్ను ఉపయోగించి కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం విత్ మినిమల్ స్టెప్స్, ఓకేనా. దీన్ని టెక్నాలజీ అంటున్నాం. JDBC అనేది ఒక టెక్నాలజీ, జావా డేటాబేస్ కనెక్టివిటీ అనేది. అదేవిధంగా మనకు JSP సర్వ్లెట్ ఒక టెక్నాలజీ, అదేవిధంగా JSP అనేది ఒక టెక్నాలజీ, జావా సర్వర్ పేజెస్ అనమాట. సో యాక్చువల్లీ మనం JSP ఫస్ట్ చూసేసాం. నార్మల్గా అయితే ఫస్ట్ సర్వ్లెట్ చూడాలి, తర్వాత JSP చూడాలి. బట్ మనం ఈజీగా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం JSP ఫస్ట్ చూసేసాం సింప్లర్గా. సర్వ్లెట్ అనేది దీనికి ముందు వస్తుంది అనమాట, అంటే కొంచెం కాంప్లెక్స్ లిటిల్ బిట్ వెన్ కంపేర్డ్ విత్ JSPలో ఆల్రెడీ మనకు ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ప్రతి దానికి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఇది జావా కోడ్ అనమాట, జావా కోడ్ కాబట్టి ప్రతి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడైతే బై డిఫాల్ట్గా అవైలబుల్ ఉంటాయి ఇంప్లిసిట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం ఆ రోజు, 7 or 8 ఉంటాయి అనమాట, ఓకేనా. లైక్ అవుట్, సెషన్, రిక్వెస్ట్, రెస్పాన్స్, గుర్తున్నాయి కదా, పేజ్, సంథింగ్, ఇవన్నీ బై డిఫాల్ట్గా అవైలబుల్ ఉంటాయి అన్నమాట మనకు. వాటిని ఇంప్లిసిట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకుంటున్నాం JSPలో. ఇప్పుడు సర్వ్లెట్ గురించి చూద్దాం. సర్వ్లెట్ దేనికి, ఆల్రెడీ JSP చెప్పుకునేటప్పుడు నేను ఒక ఓవర్వ్యూ ఇచ్చున్నాను, మీకు డెప్త్ ఓవర్వ్యూ ఇచ్చున్నాను. JSP ఎందుకు యూజ్ అవుతున్నా, ఎక్కడ యూజ్ చేస్తాం, వాట్ ఈస్ ద మెయిన్ యూసేజ్ ఆఫ్ JSP, వాట్ ఈస్ ద మెయిన్ బిహేవియర్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ JSP అని చెప్పి మనం నేర్చుకున్నాం. సేమ్ ఇంకొకసారి ట్రై చేద్దాం, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూద్దాం, యాక్చువల్గా సర్వ్లెట్ అనేది ఎందుకు యూజ్ చేయాలని. సో నార్మల్గా బయట అయితే వాట్ సర్వ్లెట్, ఓకే సర్వ్లెట్ క్రియేట్ చేసాం, ఇలా రాసేసాం, చేసేస్తాం. బట్ ఎందుకు సర్వ్లెట్ అనేది తెలియదు కదా, అలా నేర్చుకోవాలి మనం కొంచెం. ఇప్పటి నుంచే స్టార్టింగ్ నుంచి ఎక్కడ నేర్చుకున్నా కానీ మీరు ఎందుకు, వై, ఇది లేకపోతే ప్రాబ్లం ఏంటి, ఇది ఉండడం వల్ల ఆ ప్రాబ్లంకి రిజల్వేషన్ ఎలా వస్తుంది అనే విధంగా నేర్చుకున్నారనుకోండి, మీకు రేపు మర్చిపోయేదానికి ఛాన్సే ఉండదు అనమాట, ఓకేనా. సో ఒక బ్యాక్గ్రౌండ్ చూద్దాం, సమ్ హై లెవెల్గా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ హై లెవెల్గా మీకు ఓవర్వ్యూ ఇస్తాను, ఓకే. సో ఇక్కడ ఎంత కానీ సర్వర్ సైడ్ కోడింగ్ అనమాట మనకు. సర్వ్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, లెట్స్ ట్రై నా. సో దిస్ ఇస్ మనకు UI, ఇది UI అనమాట. సో సర్వర్ సైడ్ కోడింగ్లో మనకు ఇది మన JDBC లాజిక్ జావాలో, ఇది JDBC లాజిక్, జావా కోడ్, ప్యూర్ జావా కోడ్, JDBC లాజిక్ రాస్తున్నాం. ఈ లాజిక్ని యూజ్ చేసి మనం డేటాబేస్లో డేటాని స్టోర్ చేసుకుంటున్నాం, ఇది ఇక్కడి వరకు ఫైన్ కదా. సో మనకు ఇది ఒకటి క్లయింట్, రెండోది సర్వర్. క్లయింట్ అంటే UI HTML కోడ్ అనమాట,
హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ సిఎస్ఎస్ యూస్ చేసి మనకు ఫామ్స్ అవన్నీ రాసుకుంటాం కదా, అది ఇది. ఓకేనా, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జేఎస్ కానీ క్లయింట్ సైడ్ కోడింగ్ ఇదంతా. రైట్. సో ఇక్కడ మనకు ఫామ్ ఉందనుకోండి, లేదా రిజిస్ట్రేషన్ ఫాము లేదంటే లాగిన్ ఫాము ఉన్నాయి, టెక్స్ట్ బాక్స్లో ఉన్నాయి, ఒక బటన్ ఉంది. ఇలా క్లిక్ చేసినప్పుడు ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ జెండరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏదైతే టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేస్తున్నామో అదంతా వెళ్ళి మనకు డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. బట్ ఇక్కడ మనం చూసామంటే ఇది జావా కదా, ఇది ప్యూర్ జావా కోడ్ జేడీబీసీ. ఓకేనా, ప్యూర్ జావా కోడ్. క్వరీలో వచ్చి క్వశ్చన్ మార్క్స్ అవి రాస్తున్నాం. క్వశ్చన్ మార్క్లోకి ఏం పంపించాలి మనం? ఇక్కడ ఏదైతే టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయో ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న డేటా తీసుకెళ్ళి ఆ క్వశ్చన్ మార్క్సే మనం కానీ అపెండ్ చేసామంటే అది వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ మనం గమనించామంటే ఇది బ్రౌజర్, ఈ సర్వర్ అనేది ఎక్కడో ఉంది, ఇది బ్రౌజర్ అనమాట. సో సర్వర్లోకి ఎలా వెళ్తుందంటే ఇక్కడ మనకి ఒక మీడియేటర్ అనేది ఒకటి కావాలి, దాని పేరే ఎవరికైనా తెలుసా? సో మనం సర్వర్కి పంపిస్తున్నాం. సో దాన్ని ఎలా పంపించాలో మనకు తెలియదు, అందుకోసం ఒక మీడియేటర్ వచ్చింది. నీకేం ప్రాబ్లం లేదు, నేను తీసుకెళ్తాను, బట్ నేను చెప్పేటటువంటి కొన్ని రూల్స్ని మీరు ఫాలో అవ్వాలి అని చెప్తుంది. వాట్ ఈస్ దట్ మీడియేటర్? ట్రై చేయండి. జేడీబీసీ లాజిక్ ఆల్రెడీ జావా జేడీబీసీ గేట్వే HTTPS. వెరీ నైస్. హెచ్టిటిపి ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ఏం చెప్తుంది? ఓకే, నేను మీకు క్లయింట్ నుంచి సర్వర్కి నేను తీసుకెళ్తాను మీ డేటాని, బట్ నేను చెప్పినటువంటి రూల్స్ అనేది మీరు ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు అనమాట. సో ఏంటి ఆ రూల్స్ అంటే హెచ్టిటిపి గురించి పూర్తిగా నేర్చుకోవాలి. హెచ్టిటిపి అసలు స్ట్రక్చర్ ఏంటి అని అంటే హెచ్టిటిపిలో 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి హెడర్ పార్ట్ ఉంటుంది, రెండోది బాడీ ఆర్ పేలోడ్ అంటాం. బాడీ ఆర్ పేలోడ్ అంటాము. ఈ హెడర్ పార్ట్లోనే మల్టిపుల్ హెడర్స్ ఉంటాయి. అండ్ హెడర్స్ అంటే ఏ టైప్ ఆఫ్ డేటాను పంపిస్తున్నాం, text/html ఇమేజ్ ఫైల్సా, ఇమేజ్ డౌన్లోడ్కి ఎవ్రీథింగ్ మనకు వస్తుంది. సెట్ కంటెంట్ టైప్ అని కొన్ని ఉంటాయి. ఎవ్రీథింగ్ మనం హెడర్ పార్ట్లో పంపిస్తాం, హెడర్స్ అంటాం. ఓకేనా, ఏ టైప్ ఆఫ్ డేటా పంపిస్తున్నాం, టైము, డేట్ అండ్ టైం ఏంటి, అండ్ ఏదైనా పారామీటర్స్ ఏదైనా పంపిస్తున్నాం, అదంతా కానీ ఇక్కడ హెడర్ పార్ట్లో ఉంటుంది. ఇంకొంచెం డెప్త్గా హెచ్టిటిపి గురించి మనం ఎప్పుడు నేర్చుకుంటాం, రెస్ట్ సర్వీసెస్ అనేది మనకు ఉంది. వర్క్షాప్ పెట్టుకుందాం లెవెల్ 3లో. ఇలా రెస్ట్ సర్వీసెస్ అండ్ స్ప్రింగ్ బూట్ చెప్పుకుంటున్నాం కదా, అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్స్. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈ హెడర్ పార్ట్, బాడీ అక్కడ బాగా ఎక్కువ హెచ్టిటిపిని యూజ్ చేస్తాం. సో చూద్దాం. ఇప్పుడు అంతగా హెడర్స్ని అవన్నీ పెద్దగా యూజ్ చేయము. సో లెవెల్ 3లో ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇలా 2 పార్ట్స్ ఉంటుంది, హెచ్టిటిపి అండ్ బాడీ పేలోడ్. హెడర్ పార్ట్లో ఏదైతే పంపిస్తున్నామో అది మనకు కనిపిస్తుంది, బాడీ ఆర్ పేలోడ్లో పంపించేది మనకు కనిపించదు అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ బ్రౌజర్ రిక్వెస్ట్లో కనిపించదు. కాబట్టి ఏదైతే ఇక్కడ ఉందో ఈ డేటా అంతా హెచ్టిటిపికి ఇస్తే హెచ్టిటిపి ఏం చేస్తుంది, దాన్ని బైనరీ స్ట్రీమ్గా కన్వర్ట్ చేస్తుంది. బిట్స్ అండ్ లైక్ బైనరీ స్ట్రీమ్ 0s and 1s ఒక సిగ్నల్ రూపంలోకి కన్వర్ట్ చేసి మనకి ఎక్కడైతే టార్గెట్ ఐపీ అడ్రస్ కనిపిస్తుందో ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి వచ్చేసి ఇచ్చేసి ఇది ఏ ఫార్మేట్లో ఉంది, 0s and 1s ఉంది, సిగ్నల్స్ రూపంలో. ఇక్కడ కన్వర్టర్ వచ్చేసి బ్రౌజర్కి అటువంటి ఫెసిలిటీ అండ్ ఫీచర్ ఉంది. ఏంటి, నార్మల్ టెక్స్ట్ని సిగ్నల్స్ రూపంలో కన్వర్ట్ చేయడానికి అటువంటి ఫీచర్ ఉంది. కాబట్టి హెచ్టిటిపిగా అలా కన్వర్ట్ చేసి హెచ్టిటిపికి ఇచ్చేస్తుంది. ప్యాకెట్స్ రూపంలో సంథింగ్ ఉంటుంది కదా, లేయర్స్ ఉంటాయి, మల్టిపుల్ లేయర్స్. అలా కన్వర్ట్ చేసి హెచ్టిటిపికి చేస్తే హెచ్టిటిపి అలా ట్రావెల్ చేసుకుంటూ టార్గెట్ సిస్టమ్ ఎక్కడైతే ఉందో, సర్వర్ కోడ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఆ సిగ్నల్స్ అంటే ఆ ప్యాకెట్ అనుకోండి, ఇది కలెక్షన్ ఆఫ్ లైక్ బైనరీ స్ట్రీమ్. సో ఇది మన జావాకి అర్థం కాదు. జావాకి ఏం కావాలి, వేరియబుల్స్లోకి డేటా రావాలి. నార్మల్ వేరియబుల్స్లోకి, జావా వేరియబుల్స్లోకి డేటా కానీ ఇచ్చేసి ఆ వేరియబుల్స్ మన క్వశ్చన్ మార్క్స్లో, కొరీలో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్స్ పెట్టేసి రాసేసుకోవచ్చు, అంతే కదా. బట్ ఇక్కడ మన దీనికి అర్థం కాదు. ఇప్పుడు ఎవరు కావాలి మనకు? ఎవరైతే ఒక కాంపోనెంట్ ఆర్ ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తికి హెచ్టిటిపి యొక్క మొత్తం డీటెయిల్స్ తెలిసి ఉండాలి. హెచ్టిటిపిని మళ్ళీ అంటే ఇక్కడ సీరియలైజ్ అంటే మీద డీసీరియలైజ్ అంటాం. సీరియలైజేషన్ అంటే ఏంటో ఏం చెప్పుకుంటామంటే, నార్మల్గా ఇక్కడ ఏదైతే నార్మల్ ఫామ్ ప్లెయిన్ టెక్స్ట్ ఉందో అక్కడ నుంచి బైనరీ స్ట్రీమ్లో కన్వర్ట్ చేసింది, ఇక్కడ దాన్ని సీరియలైజేషన్ అంటున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఏదైతే బైనరీ స్ట్రీమ్ ఉందో అది మళ్ళీ నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసి జావాకి ఇవ్వాలి. దాన్ని డీసీరియలైజేషన్ అంటున్నాం అనమాట, నార్మల్ కీవర్డ్కి. సో అలా డీసీరియలైజ్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి, మీడియేటరు. ఆ మీడియేటర్కి ఏం తెలిసి ఉండాలంటే హెచ్టిటిపి గురించి మొత్తం తెలిసి ఉండాలి. అది హెచ్టిటిపి ఆబ్జెక్ట్, జావా ఆబ్జెక్ట్గా మనం కానీ రిసీవ్ చేసుకున్నదంటే దాని నుంచి డేటాను బయటకు తీసుకొచ్చేయచ్చు అనమాట. సో అటువంటి కాంపోనెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే మనకు మల్టిపుల్ ఉన్నాయి మార్కెట్లో. ఒకటి ఈజేబీ,
ఎంటర్ప్రైజ్ జావా బీన్స్ అంటున్నా, బట్ ఇది నాట్ ఏ ఓపెన్ సోర్స్ అయితే కాదండి. ఇది ఈజేబీ అనేది మనం మంత్లీ కానీ ఇయర్లీ కానీ పే చేయాలి ఈ కాంపోనెంట్ యూజ్ చేయాలంటే. ఓకేనా, ఇది ప్రొప్రైటరీ టు ద వెండర్ అనమాట. సో అందుకోసంగా మనకు సర్వ్లెట్ అనేది వచ్చిందనమాట. సర్వ్లెట్ అనేది ఇట్స్ హెచ్టిటిపి కాంపోనెంట్. సో ఇది ఏం చేస్తుందంటే మనం సర్వ్లెట్ ఒక ఏపీఐ అనమాట. సర్వ్లెట్ డాట్ జార్ అనేటటువంటి ఒక జార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మీడియేటర్ కావాలి కదా, ఆ మీడియేటర్ ఎవరు? సర్వ్లెట్. ఈ సర్వ్లెట్ ఏం చేస్తుంది? ఈ బైనరీ స్ట్రీమ్ ని అండర్స్టాండ్ చేసుకొని మనకు జావా ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ చేసేటట్టు లాజిక్ అనేది సర్వ్లెట్ లో ఉంటుంది. బట్ ఈ సర్వ్లెట్ లాజిక్ మనం రాయాలంటే కష్టం కదా. ఆ బైనరీ స్ట్రీమ్ ని గెట్ చేసుకొని దాన్ని పాస్ చేసి హెడర్స్ వాటి సో మనకు తెలియదు కదా అదంతా. అందుకోసం ఇప్పుడు ఈ సర్వ్లెట్ అనేది మనకు బై డిఫాల్ట్ గా అవైలబుల్ ఉండిందంటే దాన్ని మనం ఉపయోగించుకుంటాం అంతే. కాబట్టి ఈ సర్వ్లెట్ మనం మార్కెట్ నుంచి ఎక్కడి నుంచి తీసుకురావచ్చు? మల్టిపుల్ వెండర్స్ ఉన్నారు. అపాచీ, టామ్ క్యాట్ ఫౌండేషన్, మన టామ్ క్యాట్ సర్వర్ ఉంది కదా. సో సర్వర్ వాళ్ళు ఆల్రెడీ మనకు సర్వ్లెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు బై యూజింగ్ సర్వ్లెట్ డాట్ జార్ అనేటటువంటి జార్ ఫైల్ తోటి. ఎలాగైతే అదేవిధంగా జేఎస్పీ కానీ అదేవిధంగా జేఎస్పీ డాట్ జార్ ఉంది కదా, అదేవిధంగా సర్వ్లెట్ ఏపీఐ డాట్ జార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏ సర్వర్ అయితే మనం వాడుతున్నామో గ్లాస్ ఫిష్ అని ఒక సర్వర్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది. ఐబిఎం వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి వెబ్ స్పియర్, వెబ్ లాజిక్, ఇవన్నీ సర్వర్స్ అనమాట. అప్లికేషన్ సర్వర్ అవన్నీ కానీ మాట్లాడుకున్నాం అప్పుడు. వెబ్ స్పియర్, వెబ్ లాజిక్ సర్వర్స్, గ్లాస్ ఫిష్ సర్వర్స్, ఒరాకిల్కి సంబంధించింది సంథింగ్ ఉన్నాయి. అలాంటి మల్టిపుల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క సర్వర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రతి కంపెనీ వాళ్ళు మనకు సర్వ్లెట్ని అదేవిధంగా జేఎస్పీని జార్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనం బై డిఫాల్ట్గా ఇప్పుడు జేడీబీసీకి కావాల్సిన జార్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అలా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే మనకు సర్వర్ ఏదైతే మనకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నామో సర్వర్లో ఇన్బిల్ట్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ సర్వ్లెట్ ఏపీఐ డాట్ జార్ అనేది ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది అనమాట. ఈ సర్వ్లెట్ ఏ విధంగా వస్తుంది మనకు? జార్ రూపంలో సర్వ్లెట్ -API డాట్ జార్ అనే దాంట్లో ఇచ్చేస్తున్నారు. దీని లోపల కోడ్ ఉంటుంది. ఏ కోడ్ ఉంటుంది? ఈ బైనరీ స్ట్రీమ్ని ఎలా మనం కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా మళ్ళీ జావాలోకి ఆబ్జెక్ట్ రూపంలోకి తెచ్చుకోవాలి, ఎలా డీసీరియలైజ్ చేయాలి, ఇదంతా లాట్ ఆఫ్ లాజిక్ అని దీనిలో రాసి పెట్టేస్తుంటారు. దీంట్లో ఉన్న మెథడ్స్ని మనం ఓవర్ రైడ్ చేసుకొని సంథింగ్ ఏ మెథడ్ అంటే వాళ్ళు చెప్తున్నారు ఈ మెథడ్ వాడుకున్నారంటే మీకు ఇక్కడ వచ్చేటటువంటి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ జావా ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. దాంట్లో ఉన్నటువంటి మెథడ్స్ గెట్ పారామీటర్ అనేటువంటి మెథడ్ని ఉపయోగించుకున్నారంటే మీకు దాంట్లో ఉన్న డేటా వచ్చేస్తుంది అనే విధంగా చెప్తున్నారు సింపుల్గా, అంతే. అదొకటే మనం చూసుకుంటాం. రిమైనింగ్ లాజిక్, కన్వర్షన్ లాజిక్ అంతా ఆ ఏపీఐ డాట్ జార్ ఫైల్లో వాళ్ళే రాసేసుకుంటారు అనమాట. అర్థమైందా? కాబట్టి మనకి దీన్ని అర్థం చేసుకున్న దానికి ఎవరు కావాలి? ఒక కాంపోనెంట్ కావాలి. ఆ కాంపోనెంటే సర్వ్లెట్ అనమాట. ఆల్రెడీ సేమ్ కంటెంట్ సేమ్ థింగ్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో దట్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ సమ్ లైక్ లిటిల్ క్విక్. సో ఇది మనకు సర్వ్లెట్ అనమాట. ఇన్ బిట్వీన్ సర్వర్ సైడ్ కోడ్కి, యాక్చువల్ జావా కోడ్కి, యూఐకి, క్లయింట్కి మధ్యలో ఉన్నటువంటి థింగ్ అనమాట. ఇది సర్వ్లెట్. ఈ సర్వ్లెట్లో ఆటోమేటిక్గా మనకు రెండు ఆబ్జెక్ట్స్ వస్తాయి, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్. రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో దీంట్లో ఉన్నటువంటి డేటా అంతా ఈ ఆర్ఈక్యూ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఏదైనా మనం రెస్పాన్స్కి సంబంధించిన ఏదైనా సెట్ చేసుకోవాలంటే రెస్పాన్స్ ఆబ్జెక్ట్ సెట్ చేసి మనం ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో రిక్వెస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఎలా గెట్ చేసుకోవాలి అదంతా చూసాం అక్కడ. జేఎస్బీలో రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అనేది యూజ్ చేసి మనం గెట్ చేసుకుంటాం కదా డేటా. ఇక్కడ కానీ అంతే, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ కానీ మనకు కానీ దొరికిందంటే చాలు. రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఉన్న డేటా వచ్చి రిక్వెస్ట్ డాట్ గెట్ హెడర్స్, రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్స్ ఇలాంటివన్నీ మెథడ్స్ని ఉపయోగించుకొని మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. అర్థమైందా హై లెవెల్గా సర్వ్లెట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, మెయిన్ యూసేజ్ ఏంటో? ఓకే. ఇంకొకటి, ఈ సర్వ్లెట్ కాంపోనెంట్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో సో దాంట్లో కొన్ని మెథడ్స్ని ఓవర్ రైడ్ చేసి మన ఓన్ లాజిక్ అనేది రాసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సర్వ్లెట్ కాంపోనెంట్లో మనం రాసుకున్న లాజిక్ అనేది దేనికి సంబంధించి ఉంటుందంటే హెచ్టిటిపి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. మనం రాసేటటువంటి లాజిక్, ఆ లాజిక్ ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు ప్లెయిన్ జావా కోడ్ అంటే మనకు జేవిఎం చూసుకుంటుంది, బట్ ఇది ఎవరికి అర్థం అవ్వాలి? ఎందుకంటే సర్వర్లో కదా ఇది మెయింటైన్ చేసేది. ఈ సర్వర్ సైడ్ కోడింగ్కి ఈ సర్వ్లెట్ ఆర్ జేఎస్పీ కోడ్ని ఎవరు రన్ చేస్తారంటే సర్వర్, ఒక కంటైనర్ అంటాం. అర్థమైందా? కంటైనర్ అనేది చూసుకుంటుంది, అది రన్ చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట. అవి బై డిఫాల్ట్గా ఎవరు రన్ చేస్తుంటారంటే మనకు కంటైనర్. ఇంతకుముందు మనం చూసాం ఆబ్జెక్ట్ లైఫ్ సైకిల్
చూసామా ఆబ్జెక్ట్ లైఫ్ సైకిల్ కన్స్ట్రక్టర్ బై డిఫాల్ట్గా కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వడం, తర్వాత వాట్ ఈస్ ద లాస్ట్ మెథడ్, ఫైనలైజ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం, గార్బేజ్ కలెక్షన్, ఇదంతా ఎవరు చూసుకుంటారు? JVM చూసుకుంటుంది. ఇక్కడ కానీ అటువంటి మెథడ్స్ ఉంటాయి. ఇనిట్ టు డెస్ట్రాయ్, కొన్ని మెథడ్స్ బై డిఫాల్ట్గా అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. మనం కాల్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. అవి ఎవరు కాల్ చేస్తున్నారు, ఎవరు చూసుకుంటున్నారంటే మనకు కంటైనర్ అంటాం. ఆ కంటైనరే ఈ అపాచీ టామ్క్యాట్ అనమాట. ఈ కంటైనర్ దీన్ని చేసుకుంటుంది. కాబట్టి ఒక కంటైనర్ అనేది మనకు ఇంపార్టెంట్. ఇది రన్ అవ్వాలంటే ఇది అండర్స్టాండ్ చేసుకొని దీన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఈ కంటైనర్ అనేది అవసరం అనమాట. ఏదైనా ఒక కంటైనర్, దాన్నే మనకు అపాచీ టామ్క్యాట్ అనేది యాజ్ ఏ కంటైనర్గా యూజ్ చేసుకుంటున్నాం సర్వర్ని. ఓకేనా? సో ఒకసారి ట్రై చేద్దాం, చూడండి. సో దిస్ ఇస్ అబౌట్ ది ఓవరాల్ సర్వ్లెట్ ఓవర్వ్యూ. సేమ్ సర్వ్లెట్, వాట్ ఈస్ సర్వ్లెట్ అంటే ఇది ఇలా చెప్పండి మీరు. సర్వ్లెట్ ఈస్ ఏ సర్వర్ సైడ్ కోడింగ్ విచ్ యూ విల్ యూస్, సర్వ్లెట్ ఈస్ ఏ సర్వర్ సైడ్ కోడింగ్ విచ్ అండర్స్టాండ్ బై కంటైనర్ అనేది డెఫినేషన్. అలా చెప్పకూడదు. మీరు ఈ స్టోరీ మొత్తం చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎగ్జాంపుల్స్లోకి వచ్చేయాలి మనం ఇంటర్వ్యూకి ఎప్పుడన్నా కానీ ఛాన్స్ వచ్చినప్పుడు అడిగినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ సర్వర్ కోడ్ లైక్ జావా కోడ్ as well as UI client code which build in HTML or CSS or web technologies. Now I need to send the like what we call this, I need to send data from client to server like Java code, HTML to Java code. But here I need to transfer this data through network by using HTTP protocol. But in Java code it won't understand the data which is coming as a HTTP protocol, so that we need a mediator or we need a component which understand that HTTP protocol, so that in between client and server we have a one component called servlet. Servlet will understand the HTTP protocol data and it converts into Java objects. So Java objects will use by our Java code. So this so that we are using what we call a servlet as a gateway. Okay, na HTTP gateway and that is the keyword. Keyword is the important one. HTTP gateway. Servlet we can use it as a HTTP gateway which converts data, which or we can use a technical word which serialize the data from client and then deserialize in server side. ఓకేనా? ఇలా సింపుల్గా ఓవరాల్గా మీ కాన్సెప్ట్ ఒక స్టోరీ చెప్పినారంటే అప్పుడు మీరు అదర్తో కంపేర్ చేసినప్పుడు హై లెవెల్లో ఉంటారు అనమాట. ఓకేనా? డెఫినేషన్స్ ఎవరైనా బట్టి కూడా చెప్పగలుగుతారు, బట్ దట్ ఈస్ నాట్ అవర్ కేస్. కాన్సెప్ట్ నేర్చుకోండి, ఓవరాల్గా చెప్పేయండి కాన్సెప్ట్ని ఒక స్టోరీ లాగా. సో సర్వ్లెట్, ఓకే రైట్. సో సింపుల్గా నేను ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ట్రై టు యాడ్ ఇట్. సర్వ్లెట్ నేమ్ చెప్పుకుంటున్నాం మనం. ఇట్ ఈజ్ ఏ HTTP గేట్వే, HTTP గేట్వేగా ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ ఏ సర్వర్ సైడ్ కోడింగ్ విచ్ అండర్స్టాండ్ బై కంటైనర్. ఇది ఏం చేస్తుందంటే ఇంకా చెప్పుకోవచ్చు, ఇట్స్ కన్వర్ట్స్ నార్మల్ HTTP డేటా టు జావా ఆబ్జెక్ట్స్ అనే విధంగా చెప్పుకోవచ్చు. అదంతా యువర్ విష్, ఎంతైనా యాడ్ చేసుకోండి ఇంకా. ఓకే, సో ఇప్పుడు సర్వ్లెట్ జార్ అని చెప్పాను కదా, సరే చూద్దాం. దానికంటే ముందు హౌ మెనీ టైప్స్, మనకు సర్వ్లెట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? సర్వ్లెట్ టైప్స్ వచ్చేసి మనకు 3 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ పేరెంట్ వచ్చి సర్వ్లెట్. సర్వ్లెట్ అనేది ఏంటి? ఇక్కడ ఇంటర్ఫేస్ అన్నమాట. సర్వ్లెట్ అనేది ఇంటర్ఫేస్, దీంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? చూద్దాం. సర్వ్లెట్ అనేది మెయిన్ ఇంటర్ఫేస్, పేరెంట్ అన్నమాట. ఇది అన్నిటికంటే పేరెంట్. దీనికి చైల్డ్ వచ్చేసి మనకు జెనరిక్ సర్వ్లెట్. జెనరిక్ సర్వ్లెట్ ఉంటుంది. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనుకుంటాను. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనమాట, అంటే దీనికి చైల్డ్ అనమాట. ఇది అర్థమైందా? సర్వ్లెట్ అనేది పేరెంట్, ఇంటర్ఫేస్. ఇది ఇంటర్ఫేస్ అంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ ఉండదు. సో ఇది దీనికి చైల్డ్ అనమాట. దీంట్లో ఏముంటుంది? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే కొన్ని ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి, కొన్ని అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని కాంక్రీట్ మెథడ్స్ ఉంటాయి. అందుకనే దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటున్నాం. అర్థమైంది కదా? నేర్చుకున్నాం ఇంటర్ఫేస్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా ఊప్స్లో, గుర్తుంది కదా గాయస్?
సో ఇక్కడ ఫైనల్గా మనం యూజ్ చేసేది, అందరూ యూజ్ చేసేది హెచ్డిటిపి సర్వ్లెట్ అనమాట. సో ఇలా 3 టైప్స్ అనేది మనకు ఉంది. హెచ్డిటిపి సర్వ్లెట్ కానీ మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ కిందకే వస్తుంది, అబ్స్ట్రాక్ట్ క్లాస్, బట్ ఇట్ వోంట్ హ్యావ్. ఓకే, ఒక క్వశ్చన్, క్విక్ క్వశ్చన్ గైస్, చూద్దాం ఎవరైనా ట్రై చేస్తారేమో. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్తున్నాను కదా, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏముండాలని చెప్పాను? ఓకే, దానికంటే ముందు ఇంటర్ఫేస్ చూద్దాం. ఇంటర్ఫేస్లో ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి? abstract methods, concrete methods. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, కాంక్రీట్ మెథడ్సా? Yes, sir. కరెంట్ వన్, ఇంకేమన్నా ఇంతేనా? నేను లేదన్నా చేంజెస్ ఉంది? ఇంటర్ఫేస్ అమ్మా, ఇంటర్ఫేస్ అంటే static and default. Only abstract, sir. వెరీ నైస్. సో స్టాటిక్ డిఫాల్ట్ పక్కన పెట్టండి, అది జావా 8 నుంచి వస్తుంది. ఓకే, అది కానీ స్టాటిక్ డిఫాల్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్ మనం నేర్చుకునేది వచ్చేసి ఇప్పటి వరకు ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయండి, కాంక్రీట్ మెథడ్స్ ఉండవు ఇంటర్ఫేస్లో. అదొకసారి కరెక్ట్ చేసుకోండి, ఓకేనా? ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఓన్లీ స్పెసిఫికేషన్, ఇంప్లిమెంటేషన్ ఉండదు. అంటే రూల్స్, ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, మెథడ్ వితౌట్ బాడీ, అవి మాత్రమే ఇంటర్ఫేస్లో ఉంటాయి. ఓకే, వెరీ నైస్. సో మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి చూస్తున్నాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏముంటాయి? Come on. Normal methods, abstract methods. వెరీ నైస్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, అదేవిధంగా కాంక్రీట్ మెథడ్స్. నార్మల్ మెథడ్స్ అంటే కాంక్రీట్ మెథడ్స్, ఓకేనా? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే మెథడ్స్ విత్ నో బాడీ, ఓకేనా? కాంక్రీట్ మెథడ్స్ అంటే నార్మల్ మనం రాసేటువంటి మెథడ్స్ అన్నమాట, మెథడ్ విత్ బాడీ. ఇది మెథడ్ వితౌట్ బాడీస్ అనమాట అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి. సో ఈ రెండు కాంబినేషన్లో ఉండేవి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటున్నాం. క్లాస్ అంటే ఓన్లీ కాంక్రీట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి క్లాస్. ఓకే, ఫైన్. సో ఇక్కడ క్విక్ క్వశ్చన్ ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, కాంక్రీట్ మెథడ్స్ రెండు ఉండాలి అంటున్నారు. సో ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటేనే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుందా? అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో నాకు కాంక్రీట్ మెథడ్స్ మాత్రమే ఉన్నాయి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లేదు. సో దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనొచ్చా? చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండాలా? దట్ ఈస్ మై క్వశ్చన్. No, Sir, sir. no, sir. నో, రైట్, వెరీ నైస్. ఉండాల్సినటువంటి అవసరం లేదనమాట. మనం ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసి క్లాస్ సంథింగ్ క్లాస్ నేమ్ ఇలా రాస్తున్నామో ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. అంతేగాని ఆ పర్టికులర్ క్లాస్లో ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదన్నమాట. అర్థమైందా? అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైన్. ఇది ఇలానే అడుగుతారు. అబ్స్ట్రాక్ట్ ఇంటర్ఫేస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, కాంక్రీట్ మెథడ్స్ ఉంటాయని అని చెప్పామనుకోండి, అప్పుడు అడుగుతారు ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండాలా అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అని అడుగుతారు. అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ సమ్ టైమ్స్ కాంక్రీట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి. సో అలా అయినా మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు అని అంటాం. ఓకే, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. ఏదైనా రియల్ టైంలో ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ చాలా ఉన్నాయి కదా, వాటిల్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లేనటువంటి ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ చెప్పండి అని అంటే దిస్ ఇస్ వన్, హెచ్డిటిపి సర్వ్లెట్. ఓకేనా? విచ్ హ్యావింగ్ ఓన్లీ కాంక్రీట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి ఉండవు దీంట్లో, కాంక్రీట్ మెథడ్స్ ఉంటాయి, కానీ ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనమాట. ఓకేనా? ఆ మెథడ్స్ మనం ఓవర్ రైడ్ చేసుకుంటాం మన దాంట్లో. అర్థమైంది కదా? చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సర్వ్లెట్ అనేది సర్వ్లెట్ అయిపోయింది. మన త్రీ ఫామ్స్లోకి ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. ఒకటి సర్వ్లెట్ ఇంటర్ఫేస్, ఇంకొకటి దాని చైల్డ్ వచ్చి సర్వ్లెట్ జనరిక్ సర్వ్లెట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇంకొకటి హెచ్డిటిపి సర్వ్లెట్ అనమాట. సో మనం హెచ్డిటిపి సర్వ్లెట్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఇందులో ఎక్కువ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి, గెట్, పుట్, పోస్ట్, లాట్ ఆఫ్ ఉంటాయి. దీన్ని యూజ్ చేసుకుంటాం మనం. బట్ సర్వ్లెట్ వీటి గురించి కానీ ఒకసారి చూద్దాం. మేబీ ఓల్డర్ అప్లికేషన్స్ కావచ్చు, లేదా ఇంటర్వ్యూలో మేబీ అడగొచ్చు కదా ఏదన్నా ఎగ్జామ్స్లో. అందుకని ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. చూసేసిన తర్వాత హెచ్డిటిపి సర్వ్లెట్లో గురించి డీప్ డైవ్ చేద్దాం. ఓకేనా? 3 టైప్స్ ఇంపార్టెంట్. సర్వ్లెట్ ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్ అండి. సర్వ్లెట్ ఒకటి, అది ఇంటర్ఫేస్, జనరిక్ సర్వ్లెట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, దానికి చైల్డ్ వచ్చి హెచ్డిటిపి సర్వ్లెట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకేనా? ఇది దీనికి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఇది ఇన్హెరిటెన్స్ ఏదో చెప్పండి. మల్టీ లెవెల్ కదా, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, లెట్స్ ట్రై టు యూస్. ఓకే, ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉందా అండి? సర్వ్లెట్ ఎందుకు వాడుతున్నామో అర్థమైంది మనకు.
సో టైప్స్ అనేవి చూసాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ప్రాక్టీస్ చేసుకునేకి. సర్వ్లెట్ ఒకటి, జనరిక్ సర్వ్లెట్ ఒకటి చూద్దామా ఎగ్జాంపుల్. Yes, sir. సో అగైన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎక్లిప్స్ ఓపెన్ చేస్తున్నాం. సార్ ఇంటెలిజేలో చేయలేం సార్ మనము. ఇంటెలిజే చేసుకోవచ్చు, బట్ ఇంటెలిజే అనేది రికమెండెడ్ టు యూస్ స్ప్రింగ్ బూట్ అండ్ అదర్ థింగ్స్. ఇది చేయొచ్చు, ఇంటెలిజే లాగా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. జస్ట్ మీకు తెలుసు కదా క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ క్రియేట్ చేసుకోవడం, మెయిన్ మెథడ్ రాసుకోవడం, ఎగ్జిక్యూట్ చేసుకోవడం. ఓకే 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 మనం వెబ్ అప్లికేషన్ కదా, సర్వర్ కావాలి అక్కడ. చేయొచ్చు, బట్ ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఛాలెంజింగ్గా తీసుకొని, ఎస్పెషల్లీ మీరు ఎవరైతే బ్యాచ్ 5 వాళ్ళు ఇంటర్న్షిప్లో ఉన్నారు, ఇంటర్న్స్గా ఉన్నారు, వాళ్ళు ట్రై చేయండి. ఒక టైం కానీ మీకు ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, రిమైనింగ్ కాలేజెస్ లేదు, నన్ను అడిగితే ఇలాంటివి ఏదో ఒకటి వర్క్ ఇస్తూ ఉంటాను. సో మీరు ఏం చేస్తారంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని టామ్ క్యాట్ని ఇంటెలిజే ఐడిలో ఎలా యాడ్ చేయాలి ఒకటి. సో ఒక శాంపుల్ వెబ్ అప్లికేషన్ని, హలో వరల్డ్ వెబ్ అప్లికేషన్ని ఎలా క్రియేట్ చేసి రన్ చేయాలి, ఈ 2 పాయింట్స్ తోటి గూగుల్ హెల్ప్ తీసుకొని ఎవరైనా ట్రై చేయండి. ఇంటెలిజేలో ట్రై చేసి ఒకసారి సెమినార్ పెట్టుకున్నాం మనం, సో దట్ అందరికీ యూజ్ అవుతుంది. చేస్తారా దయాకర్? ఎస్ సార్. యా, ట్రై చేయండి. మనం ఒకసారి మీట్ అయ్యి సెమినార్ చూద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే చూద్దాం, ఒకసారి వెరిఫై చేద్దాం. నార్మల్గా వెబ్ అప్లికేషన్స్ వచ్చేసి రికమెండెడ్ టు మనకు ఎక్లిప్స్ ఐడికి ఆర్ ఎస్టీఎస్ అనేది మనకి ఎక్కువ యూజ్ చేస్తుంటాము. ఇది ఏదైతే మనకు ఇది ఇంటెలిజే ఉందో స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్లో చాలా సింపుల్గా అనమాట డెవలప్మెంట్ అంతా. ఇంటెలిజే అనేది ఇంటెలిజేలో చేసుకుంటాం అనమాట. నార్మల్గా వెబ్ సర్వర్స్ అన్ని ఎక్లిప్స్ అనేది కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. వెరాజ్ ఇన్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్స్ అంతా ఇంటెలిజేలో చేసుకునే వాళ్ళం. ఈవెన్ విఎస్ కోడ్లో కానీ చేయొచ్చు. ఐ థింక్ వీ హ్యావ్ సమ్ ఎక్స్టెన్షన్స్, విఎస్ కోడ్లో కానీ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, అవి ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇంటెలిజేలో ట్రై చేయండి, చూద్దాం. సో ఇట్ ఈస్ సమ్ లెర్నింగ్. నాట్ ఫర్ బ్యాచ్ 6 వాళ్ళు కాదండి, బ్యాచ్ 5 వాళ్ళు ఆర్ బ్యాచ్ 4 వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు ట్రై చేయండి. మీకు ఇంటెలిజే ఎప్పుడు వస్తుందంటే లెవెల్ 3లో జరుగుతుంది కదా, జూమ్లో పెట్టుకోవచ్చు. ఎక్లిప్స్ ఒకటి, ఇంటెలిజే ఒకటి, అదేవిధంగా ఇంకోటి ఏంటి విఎస్ కోడ్ ఒకటి, ఇంకొకటి ఎస్టీఎస్ అని ఒకటి ఉంటుందండి. ఎస్టీఎస్ కానీ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను నేను స్ప్రింగ్ బూట్లో. సో ఒకసారి ఎస్టీఎస్ 4 ఐడీస్ మీరు పెట్టుకోవచ్చు, 4 ఐడీస్ మీరు రెజ్యూమేలో పెట్టుకోవచ్చు అనమాట. సార్ నాకు డౌట్ ఉంది సార్, ఇప్పుడు డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ లేదు కదా సార్ ఇప్పుడు. అదే దానికి ప్లగిన్స్ వాడాలి, ప్లగిన్స్ సంథింగ్ ఉంటాయి అనమాట, అది వాడాలి. అందుకని ఒకసారి గూగుల్లో వెరిఫై చెయ్యి, ఆ ప్లగిన్ నేమ్ ఏంటి అది ఇన్స్టాల్ చేసి మనం వెబ్ అప్లికేషన్ క్రియేషన్ ఒకసారి చూసి ట్రై చేయండి. ఓకే, సో మనకి సర్వర్ అనేది ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఐ హోప్ అందరికీ తెలుసు అనుకుంటాను ఇదంతా. బిఫోర్ స్టాఫ్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నాం, డిఎస్ఎల్లో కానీ చేస్తున్నాం, సర్వర్ని యాడ్ చేయడం, డిప్లాయ్ చేసి రన్ చేయడం, ఇదంతా కానీ నేర్చుకున్నాం. లెట్స్ ట్రై నౌ. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ సర్వ్లెట్ కంటే ఫస్ట్ నేను ఒక వెబ్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. వెబ్ అప్లికేషన్ ఎందుకంటే సర్వర్తో పని ఉంది కాబట్టి మనం డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సర్వ్లెట్ ఎగ్జాంపుల్స్ అని తీసుకుందాం. ప్రతి ఒక్కటి దీంట్లోనే చేస్తున్నాం, ట్రై చేద్దాం. లేదంటే సర్వ్లెట్ ఎగ్జాంపుల్ అని తీసుకుందాం లేండి. నెక్స్ట్ అండ్ హియర్ దిస్ ఇస్ అ మ్యాండేటరీ గైస్, web.xml and then finish it. Okay, expand our web project. So src, under src we have a main, under main we have a web application, web app folder. So here meta-inf and web-inf having 2 files, one is lib, another one is web.xml. web.xml లో మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది మీకు. సో ఇక్కడ మనకు ఇది ఏదైతే మీరు డౌన్లోడ్ చేస్తుంటారో మేబీ ఓల్డర్ ప్రాజెక్ట్ అనుకోండి, దీన్ని ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ మనకు జావాలో ఇంపోర్ట్ అంటున్నాం కదా, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఒక లైబ్రరీ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ స్కానర్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే, స్కానర్ వాడాలంటే java.import.java.util.star అంటున్నాం, అంతే కదా. అంటే యూటిల్ అనే ప్యాకేజీలో స్కానర్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటున్నాం బై డిఫాల్ట్గా. అర్థమవుతుందా? ఎస్క్యూఎల్లో కనెక్షన్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే import java.sql.star అంటున్నాం, అంటే ఎస్క్యూఎల్ ప్యాకేజీలో
కనెక్షన్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసుకుంటున్నాం ఇంపోర్టింగ్ అని. ఇది XML ఫైల్, .xml ఫైల్ కాబట్టి దీని ఇంపోర్టింగ్ వచ్చేసి ఇదనమాట. XML నేమ్ స్పేస్ అంటున్నాం, ఇది XSD అండ్ DTD అంటాము. XML నేమ్ స్పేస్ అంటున్నాం అనమాట, XMLNS. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చున్నారంటే సంథింగ్ బై డిఫాల్ట్గా దీంట్లో లైబ్రరీస్ ఉంటాయి. సో 2021 XMLNS ఆర్గనైజేషన్ సంథింగ్ జకర్తా ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని ఇది. అందుకని ఏది మోడిఫై చేయకూడదు అని చెప్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి ఒక ప్రాజెక్ట్, వాల్డర్ ప్రాజెక్ట్ అనుకోండి, ఈ XSD మిస్ అయిపోతుంది, అక్కడ వేరేగా ఉంటుంది, ఇక్కడ మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్లో వేరేగా ఉంటుంది. మీరు ఎంటైర్ కోడ్ని కాపీ చేసి ఇక్కడ కానీ పేస్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. దీన్ని టచ్ చేయకూడదు అసలు. ఈ XMLNS, ఈ వెబ్ యాప్లో ఉన్నటువంటి XMLNS, ఈ స్కీమాస్ ఉన్నాయి కదా, ఇది డెఫినేషన్స్ అంటాం, స్కీమా డెఫినేషన్స్ అంటున్నాం. ఈ 2 లైన్స్ని టచ్ చేయకూడదు. రిమైనింగ్ ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఇది అక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. ఇది నార్మల్ మన కాన్ఫిగరేషన్ అవుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్ అని చెప్పుకుంటున్నా. ఇది హార్ట్ ఆఫ్ ది అప్లికేషన్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఎగ్జిక్యూషన్ అనేది. ఆల్రెడీ మీకు JSPలో చెప్పాను, దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది అప్లికేషన్ అని చెప్పి. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో కొంచెం డిగ్ చేస్తాను సర్వ్లెట్లో. ఓకేనా, సో ఇక్కడ మల్టిపుల్ వెల్కమ్ ఫైల్స్ ఉన్నాయి కదా, అన్ని తీసేసి అంటే ఒకటి పెట్టుకోండి, ఏదైనా ఒక వెల్కమ్ ఫైల్, ఏదైనా JSP ఫైల్. ప్రస్తుతానికి మనకు ఎటువంటి JSP ఫైల్స్ ఏం లేవు, బట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇది తీసేసే పని అయితే తీసేసేయండి, నో ప్రాబ్లం. దీనివల్ల యూజ్ లేదు ప్రస్తుతానికి. మనకి UI రాసుకున్నప్పుడు యూజ్ ఉంటుంది అనమాట. దీనివల్ల యూజ్ ఏంటి, వెల్కమ్ ఫైల్ వల్ల మనం అప్లికేషన్ పైన రైట్ క్లిక్ ఇచ్చి రన్ అండ్ సర్వర్ అని కొట్టంగానే ఇక్కడ ఏదైతే మనం ఫైల్ పెట్టుంటామో అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట, వెల్కమ్ ఫైల్లో ఉన్నటువంటి ఫైల్. ఓకే, సో అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సర్వ్లెట్ అనేది క్రియేట్ చేయాలి. JDBC క్రియేట్ చేయాలంటే మనం JDBC జార్ OJDBC 14 అనేది లిబ్లో వేసుకునే వాళ్ళం. ఇప్పుడు కానీ మనం సర్వ్లెట్ వేసుకోవాలి సమ్ సిచ్యువేషన్స్లో. బట్ బై డిఫాల్ట్గా మనం టామ్ క్యాట్ ఉంది కాబట్టి చూడండి, ఐ విల్ షో యూ వేర్ ఇట్ ఈస్ దేర్. ఎక్కడ సర్వ్లెట్ JSP జార్స్ ఉన్నాయి ఆల్రెడీ చెప్పున్నాను, బట్ ఇంకొకసారి వెరిఫై చేయండి. ఎక్కడైతే మీరు టామ్ క్యాట్ యూస్ చేస్తున్నారో, స్టోర్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళండి. సో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది నా టామ్ క్యాట్ ఓపెన్ చేసినప్పుడు ఇది టామ్ క్యాట్ ఓపెన్ చేసినప్పుడు మనకు లిబ్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ లిబ్లో మీరు వెరిఫై చేస్తారంటే ఇవన్నీ మనకు సర్వర్ సైడ్ కోడింగ్ సపోర్ట్ చేసేటువంటి జార్స్. ఎవరు ఇస్తున్నారు, అపాచీ ఫౌండేషన్ వాళ్ళు టామ్ క్యాట్ సర్వర్లోనే ఇచ్చేస్తున్నారు అనమాట. బై డిఫాల్ట్గా ఉంటుంది చూడండి, JSP API.jar ఇది ఉంది కాబట్టి బై డిఫాల్ట్గా JSP కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, కంపైల్ అవుతుంది, సర్వర్ అనేది కంపైల్ చేస్తుంది. దాని కిందనే ఏముంది మనకు, servlet-api.jar ఫైల్ అనేది ఉందన్నమాట. ఇది ఉంది కాబట్టి దీంట్లో ఉంటుంది అంత లాజిక్, అంతా కన్వర్షన్ లాజిక్, HTTP ప్రోటోకాల్ని అర్థం చేసుకొని కన్వర్ట్ చేసి జావాలో కన్వర్ట్ చేసేది అదంతా దీంట్లో రాసుంటారనమాట. ఓకేనా, బై డిఫాల్ట్గా అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, సర్వ్లెట్ రిలేటెడ్ కోడ్ నాట్ ఫౌండ్ అనే విధంగా వస్తే ఈ జార్ని తీసుకెళ్ళి లిబ్ ఫోల్డర్లో వేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. ఓకేనా, బట్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది అంటే దానికి ఉన్నాయి. ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లం వస్తుంది కొందరికైనా. మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు గ్రూప్లో పోస్ట్ చేయండి, అది ఎలా రిజాల్వ్ చేయాలని చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అది ఎలా రిజాల్వ్ చేయాలనేసి. సో ఒకటి ఇది తీసుకెళ్ళి లిబ్లో వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, వర్క్ అవుతుంది. బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. మనం కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఎక్లిప్స్లో, ఆ ఎక్లిప్స్లో సెట్టింగ్స్ ద్వారా ఆ ఎర్రర్స్ని రిజాల్వ్ చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట, రిజాల్వేషన్ ఎక్లిప్స్ గురించి నేర్చుకునేటప్పుడు. ఓకేనా, ఎలా రిజాల్వ్ చేయాలనేది చూద్దాం. ఎవరికన్నా ఎర్రర్ వచ్చినప్పుడు చెప్పండి. డౌటా? ఓకే, ఎస్. సో చూడండి, ఇప్పుడు సర్వ్లెట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ జావా కోడ్ ఎక్కడ రాయాలి. ఇప్పుడు మనం వెబ్ యాప్ అనేది వెబ్ టెక్నాలజీస్ రాసుకుంటాం కాబట్టి వెబ్ యాప్ వదిలేస్తాం. ఇప్పుడు మనం ఏంటి జావా రిలేటెడ్ కోడ్ రాసుకుంటున్నాం కాబట్టి అండర్ జావాలో రైట్ క్లిక్ ఆన్ జావా. సో న్యూ ఏం తీసుకోవాలి, ఫస్ట్ ప్యాకేజ్. సో అదర్ ఇక్కడ లేదు కాబట్టి అదర్లోకి వెళ్తున్నా, ప్యాకేజ్ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ అండ్ సో ప్యాకేజ్ నేమ్ రాసుకుంటున్నాం. సోర్స్ ఫోల్డర్ నేమ్ వచ్చి కామ్ డాట్, గుర్తుంది కదా, కామ్ డాట్ ఆర్గనైజేషన్ నేమ్ డాట్ అప్లికేషన్ నేమ్ సర్వ్లెట్ ఎగ్జాంపుల్ డాట్. ఇక్కడ ఏం చేయాలంటే ఇంతకుముందు మనం రిపోజిటరీ అని సర్వీస్ అని రాసుకునే వాళ్ళం కదా, ఇక్కడ కంట్రోలర్ అని రాసుకోవాలండి. ఈ కంట్రోలర్ అనే ప్యాకేజ్లో మనకు సర్వ్లెట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఎందుకు అనేది నేను MVC చెప్తాం నెక్స్ట్, వెంటనే MVCలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మోడల్ వ్యూ కంట్రోలర్లో. ఓకేనా, సో ఇప్పటి నుంచి మనం సర్వ్లెట్ ప్రాక్టీస్ చేసేదంతా ప్యాకేజ్ నేమ్ ఏంటి, కంట్రోలర్. హ్యాబిట్యూట్ అయిపోవాలి మనకు ఆటోమేటిక్గా. com.pst.sc.controller ఫినిష్ ఇట్. రైట్, సో కంట్రోలర్ క్రియేట్ అయిపోయింది మనకు.
ఇంకా మనకు దీనికి టెస్ట్ క్లాస్ అంటే ఏముండదు, ఎందుకంటే మెయిన్ మెథడ్స్ అవేమి ఉండవు ఇక్కడ. ఇది వెబ్ సర్వర్ సైడ్ కోడింగ్ అనమాట. అంటే ఎవరు అండర్స్టాండ్ చేసుకుంటారు ఇక్కడ? ఇప్పుడు మెయిన్ మెథడ్ ఉంటే ఎవరు రన్ చేస్తారు? జేవిఎం అనేది, అంతే కదా. జేవిఎం ఆల్వేస్ లుకింగ్ ఫర్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే జేఎస్పీ యాజ్ వెల్ యాజ్ మనకు సర్వ్లెట్ అనేది సర్వర్ సైడ్ కోడింగ్ అనమాట, టెక్నాలజీస్. అవి ఎవరు రన్ చేస్తున్నారంటే టామ్ క్యాట్ అనమాట. కాబట్టి టామ్ క్యాట్ కంటే సర్టెన్ రూల్స్ ఉంటాయి, ఇలానే రాయాలి మీరు, అప్పుడైతే నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. అంతే కదా. జేవిఎం గానీ ఏం చెప్తుంది, మీరు మెయిన్ మెథడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ మెయిన్ మెథడ్ నేను రన్ చేస్తాను స్టార్టింగ్ పాయింట్ అని చెప్తుంది, అంతే కదా. అలాగే ఇక్కడ కానీ కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. యా సార్, ఓకేనా. సో కంట్రోలర్ అనేటువంటి ప్యాకేజ్లో మనం కోడ్ అనేది రాసుకోవాల్సి వస్తుంది. ఎలా క్రియేట్ చేయాలో చూడండి. సో రైట్ క్లిక్ అంతే, కంట్రోలర్ న్యూ జావా క్లాస్ అనేది తీసుకున్నాం. సో ఏం తీసుకుంటున్నాం ఇక్కడ, మేబీ ఫస్ట్ కంట్రోలర్ ఉందామా, ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కంట్రోలర్ ఆర్ స్టూడెంట్ కంట్రోలర్ వాట్ ఎవర్, లేదంటే మన ఫేవరెట్ హలో వరల్డ్ కంట్రోలర్ అని రాసుకుంటున్నాను. ఇది సింపుల్గా జావా మెథడ్, అంతే కదా. జావా క్లాస్ డాట్ జావా తోటి జస్ట్ జావా క్లాస్ రాసుకున్నాం. ఇది జావా క్లాస్ అనమాట. గైస్ వాయిస్ వస్తుందా? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? ఎస్ సార్. సో దీన్ని మనం సర్వ్లెట్గా మాడిఫై చేయాలి. కాబట్టి ఇది మన క్లాస్ కాబట్టి సర్వ్లెట్ ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాము? 3 టైప్స్. సర్వ్లెట్ ఏపీఐ సర్వ్లెట్ ఇంటర్ఫేస్ ఒకటి ఉంది, జనరిక్ సర్వ్లెట్ ఉంది, ఇంకొకటి హెచ్డిపి సర్వ్లెట్ అని 3 ఉన్నాయన్నమాట. సో మన క్లాస్ని ఆ మూడిట్లో ఏదో ఒక దాంతో ఎక్స్టెండ్ కానీ చేసుకుంటే, అంటే పేరెంట్ రిలేషన్షిప్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తే, అప్పుడు మన హలో వరల్డ్ కంట్రోలర్ అనేది సర్వ్లెట్గా మారిపోతుంది. ఫస్ట్ ఇది మనకి ఏది ఉంది, సర్వ్లెట్ కాబట్టి దాన్ని చేద్దాం. అది ఇంటర్ఫేస్ కాబట్టి ఏ కీబోర్డ్ వాడాలి ఇక్కడ? ఇంప్లిమెంట్స్ వాడాలా, ఎక్స్టెండ్స్ వాడాలా? ఇంప్లిమెంట్స్. వెరీ నైస్. సో ఇంప్లిమెంట్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇంప్లిమెంట్స్ సర్వ్లెట్. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎర్రర్ అనేది. సో ఎస్సీఆర్ కొట్టి నేను కంట్రోల్ స్పేస్ కొట్టాను. సో ఇక్కడ సర్వ్లెట్ అనేది రావాలి మనకి సజెషన్లో. సర్వ్లెట్ అనేది నాకు కనిపిస్తుంది చూడండి, సర్వ్లెట్ jakarta.సర్వ్లెట్, జకర్తా అనే ప్యాకేజ్ నుంచి సర్వ్లెట్ అనేది తీసుకుంటున్నాం. నాకైతే అవైలబుల్ ఉంది, మీకు అవైలబుల్ ఉండదు కొందరికి, ఓకేనా. అది అవైలబుల్ లేనప్పుడు మనం ఏం చేయాలనేది ఒక స్టెప్ చెప్తాను, అది యూజ్ చేసి మీరు చేయొచ్చు అనమాట, ఓకేనా. ఆ ఎర్రర్ ఖచ్చితంగా ఎవరికైనా వస్తే రేపు తీసుకురండి, అందరికి చూపెడతాను అది, సో దట్ మనం ట్రై చేద్దాం. లేదంటే చెప్తాను చూడండి. ఓకే ఫైన్, ఫస్ట్ చూడండి చెప్తాను అది. కానీ ఇలా రాశాను కదా, ఇలా రాసిన తర్వాత మనకు డైరెక్ట్గా ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇది ఇంటర్ఫేస్ కాబట్టి దీంట్లో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇక్కడ ఓవర్రైట్ చేయాలి. ఓవర్రైట్ చేసేంత వరకు ఎర్రర్ అనేది అలానే ఉంటుంది. ఒకసారి సర్వ్లెట్ లోపలికి వెళ్దాం. సో కంట్రోల్ పట్టుకొని మీరు దీన్ని క్లిక్ చేశారంటే సర్వ్లెట్ సోర్స్ కోడ్ లేదు. ఓకే, సో ఓకే చూద్దాం. ఇంకా డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసుకొని ఒకసారి వెరిఫై చేద్దాం సర్వ్లెట్ ఇంటర్ఫేస్లో యాక్చువల్గా ఏముంది అని, ఓకేనా. ఏంటిది, ఎడ్జ్ బ్రౌజరా, ఇది క్లోజ్ చేశారు. డాక్యుమెంటేషన్ నేర్చుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. సర్వ్లెట్ ఏపీఐ డాక్యుమెంటేషన్ సింపుల్గా ఇలా కొట్టేస్తే మనకు అఫీషియల్గా చూడండి, ఒరాకిల్ వాడు ప్రొవైడ్ చేసింది ఉంటుంది, అపాచీ టామ్ క్యాట్ ప్రొవైడ్ చేసింది ఉంటుంది. సో అలా మల్టిపుల్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. మనం అపాచీ యూజ్ చేస్తున్నాం కాబట్టి అపాచీతో ఓపెన్ చేస్తే ఇది డాక్యుమెంటేషన్ ఇలా ఉంటాయి. సో మనకు జావా x.సర్వ్లెట్ కదా, జావా x.సర్వ్లెట్లో ఉంటుంది. అదేవిధంగా జకర్తా అనేటువంటి ప్యాకేజ్లో కానీ ఉంటుంది అనమాట మనకు. ద జావా ఎక్స్ సర్వ్లెట్ ప్యాకేజ్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, స్క్రిప్ట్స్. సో జకర్తా ఎక్కడ నుంచి వచ్చింది? సరేనండి, దీంట్లోనే సేమే ఉంటాయి, ప్రాబ్లం లేదు. సో జావా x.సర్వ్లెట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ, జావా x.సర్వ్లెట్. సో దీంట్లో ఉన్నటువంటి ఇంటర్ఫేస్లు ఇవన్నీ, ఇది కదా మనకు కావాలి, ఇది ఉపయోగిస్తున్నాం సర్వ్లెట్ అనేది. ఈ ప్యాకేజ్లో మొత్తం ఏమున్నాయి, సర్వ్లెట్ కాన్ఫిగ్ ఇవన్నీ ఉంటాయి, ఇంటర్ఫేసెస్ ఇవన్నీ. క్లాసులు చూస్తే జనరిక్ సర్వ్లెట్, అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇదే కదా మనం చెప్పుకున్నది సెకండ్, అది జనరిక్ సర్వ్లెట్. తర్వాత ఇంకొకటి
హెచ్డిబి సర్వ్లెట్ అనేది ఒకటి చెప్పుకున్నాం. హెచ్డిబి సర్వ్లెట్ వచ్చి ఇంకొక లెవెల్ వెళ్ళాలి. ఈ ప్యాకేజ్లో ఉండదు అది. కాబట్టి మనకు కావాల్సింది సర్వ్లెట్ ప్యాకేజ్ కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇది జస్ట్ సమ్ ఇంటర్ఫేస్. ఇది సర్వ్లెట్ అనేది ఇంటర్ఫేస్ అనమాట. సో దీంట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తాయి మీకు. సో చూడండి, డెస్ట్రాయ్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది, సర్వ్లెట్ కాన్ఫిగ్ అనేటువంటి మెథడ్ ఒకటి ఉంటుంది, సర్వ్లెట్ గెట్ సర్వ్లెట్ ఇన్ఫో అనేది ఒకటి ఉంటుంది, ఇనిట్ అనేది ఒకటి ఉంటుంది, సర్వీసెస్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేద్దాం. దీన్ని లైఫ్ సైకిల్ అని అంటామండి. ఓకేనా, సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అనేది సపరేట్ మంచి కాన్సెప్ట్ ఇది. కానీ సర్వ్లెట్ లైఫ్ సైకిల్ చూసామంటే మన సర్వ్లెట్ ఇంటర్ఫేస్లో, ఓకేనా, లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ప్రతి ఆబ్జెక్ట్కి ఎప్పుడైతే పుడుతుందో, స్టార్ట్ అంటే క్రియేట్ అవుతుందో, ఇమీడియట్గా సర్టెన్ లాజిక్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది చనిపోయేటప్పుడు ఇమీడియట్గా సర్టెన్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. సో ఇది. సో దాంట్లో మనకు ఇనిట్ మెథడ్ అనేది బర్త్ లైఫ్ సైకిల్ మెథడ్ అంటాం, ఇనిట్ మెథడ్. సో ఏదైతే లాజిక్ మనం ఇనిట్ మెథడ్లో రాస్తామో అది ఆటోమేటిక్గా స్టార్టింగ్ పొజిషన్ సర్వ్లెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కదా, అప్పుడు ఈ ఇనిట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? కంటైనర్ సర్వర్ అనేది, మన టామ్క్యాట్ సర్వర్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఇది బర్త్ లైఫ్ సైకిల్ మెథడ్. ఓకేనా, బర్త్ లైఫ్ సైకిల్ స్టార్టింగ్ అనమాట. సెకండ్ వచ్చేసి సర్వీస్ అనే మెథడ్ ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన లాజిక్ మనం రాసుకుంటాం. సర్వీస్ లాజిక్లో మనం ఏదైతే లాజిక్ కావాలో అది మనం రాసుకుంటాము. ఇది మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి కావాలి అన్నప్పుడు. అర్థమైందా? సర్వీస్ అనేది మిడిల్ అనమాట. ఒకసారి సర్వ్లెట్ అనేది బర్త్ అయిపోయిన తర్వాత, అంటే స్టార్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత సర్వీస్ మెథడ్ అనేది మీడియం స్టేజ్ అనమాట. లాస్ట్ సర్వ్లెట్ అనేది డెడ్ అయ్యేటప్పుడు డెస్ట్రాయ్ అనేటటువంటి మెథడ్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది బై కంటైనర్. సో ఏదైనా ఒక లాజిక్ మీరు సర్వ్లెట్ ఇమీడియట్గా అంటే డెస్ట్రాయ్ అయిపోయే టైంలో ఒక లాజిక్ ఏదైనా రాసుకోవాలనుకున్నప్పుడు డెస్ట్రాయ్ అనే మెథడ్లో మీరు రాయాల్సి వస్తుంది అనమాట. ఇవి కాకుండా మనకు 2 స్పెషల్ మెథడ్స్ ఉంటాయి. గెట్ సర్వ్లెట్ ఇన్ఫో ఒక మెథడ్ ఉంటుంది. ఇంకొకటి గెట్ సర్వ్లెట్ కాంటెక్స్ట్ అనేది 2 ఉంటాయి. కాన్ఫిగ్ సార్. గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ అనేటటువంటి మెథడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. చూడండి జాగ్రత్తగా. ఇనిట్, సర్వీస్, డెస్ట్రాయ్ ఈ మూడింటి గురించి మనకు అర్థమైపోయింది. ఇనిట్ అనేది ఎప్పుడైతే సర్వ్లెట్ క్రియేట్ అవుతుందో అప్పుడు మన సర్వర్ అనేది ఇనిట్ మెథడ్ ని కాల్ చేస్తుంది బై డిఫాల్ట్ గా. సర్వీస్ లో మనకు కావాల్సిన లాజిక్, యాక్చువల్ లాజిక్ అంతా సర్వీస్ లో రాసుకుంటాం. డెస్ట్రాయ్ అనే మెథడ్ లో ఏదన్నా మనకు ప్రీ క్లోజింగ్ లైక్ పోస్ట్ క్లోజింగ్ ఆబ్జెక్ట్, మన సర్వ్లెట్ ఆబ్జెక్ట్ అనేది క్లోజ్ అయ్యేటప్పుడు, అంటే చనిపోయేటప్పుడు, డెస్ట్రాయ్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే డెస్ట్రాయ్ లో రాసుకుంటాం. అండ్ కంపేర్డ్ విత్ జావా ఆబ్జెక్ట్ కి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఇనిట్ అంటున్నాం, అక్కడ కన్స్ట్రక్టర్, అంతే కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యే టైంలో ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అయ్యేది కన్స్ట్రక్టర్ అక్కడ జావా ఆబ్జెక్ట్లో. కాబట్టి ఇనిట్ అనేది అక్కడ కన్స్ట్రక్టర్ అనమాట జావా ఆబ్జెక్ట్లో. ఇక్కడ సర్వీస్ అనే మెథడ్ అక్కడ వచ్చి నార్మల్ ఇంకా మెయిన్ మెథడ్లు ఏదైతే ఉంటాయి మెయిన్ మెథడ్లో రాసుకుంటాం. తర్వాత డెస్ట్రాయ్ అనే మెథడ్ అక్కడ వచ్చేసి ఫైనలైజ్ మెథడ్, అంతే కదా. ఫైనలైజ్ మెథడ్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డెస్ట్రాయ్ అవుతుందో ఇమీడియట్గా ఫైనలైజ్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎవరు కాల్ చేస్తారు ఫైనలైజ్ అనే మెథడ్ని? గుర్తుందా? గార్బేజ్ కలెక్టర్ అనేది కాల్ చేస్తుంది అనమాట. ఎస్, దాంట్లో గెట్ సర్వ్లెట్ ఇన్ఫో ఇదేం చేస్తుందంటే మన సర్వ్లెట్ రాస్తున్నాం కదా, దానికి ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేస్తుంది ఒక ఆబ్జెక్ట్ రూపంలో. గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ అంటే ఈ సర్వ్లెట్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది మనకు ఈ గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ అనే మెథడ్ అనేది ఇస్తుంది అనమాట. ఈ 5 మెథడ్స్ అనేది సర్వ్లెట్ ఇంటర్ఫేస్ లో ఉంటాయండి. ఓకేనా, అవే కదా ఇవి. డెస్ట్రాయ్ చూడండి, కాల్డ్ బై ద సర్వ్లెట్ కంటైనర్. ఎవరు ఇక్కడ సర్వ్లెట్ కంటైనర్? టామ్క్యాట్ సర్వర్. ఇక్కడ కాల్డ్ బై ది సర్వ్లెట్ కంటైనర్ టు ఇండికేట్ టు సర్వ్లెట్ దట్ సర్వ్లెట్ ఈస్ బీయింగ్ టేకన్ అవుట్ ఆఫ్ ది సర్వీస్. సర్వ్లెట్ కాన్ఫిగ్ అంటే ఏం చెప్తున్నారు? గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్ అనేది ఇది సర్వ్లెట్ కాన్ఫిగ్ అనే ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. దీంట్లో ఏముంటుంది? సర్వ్లెట్ యొక్క ఇన్ఫర్మేషన్ కాన్ఫిగరేషన్ అంతా దీంట్లో ఉంటుంది అనమాట. గెట్ సర్వ్లెట్ ఇన్ఫో అనేది ఏం రిటర్న్ చేస్తుందంటే స్ట్రింగ్, అంటే సర్వ్లెట్ యొక్క డేటా, సర్వ్లెట్ యొక్క ఇన్ఫర్మేషన్ స్ట్రింగ్ రూపంలో రిటర్న్ చేస్తుంది. మనకు ఆథర్ ఎవరు, సర్వ్లెట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, కాపీరైట్స్ గురించి, వర్షన్ గురించి, ఇదంతా కానీ రిటర్న్ చేస్తుంది అదే స్ట్రింగ్ లో. ఓకే, ఇది రిటర్న్ టైప్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉండి ఇవి మనకు మెథడ్ ఇన్ఫర్మేషన్స్. ఇంకొకటి ఇనిట్ మెథడ్ లో ఏముంటుంది? కాల్డ్ బై ది సర్వ్లెట్ కంటైనర్. అగైన్ ఇది బై డిఫాల్ట్ గా సర్వ్లెట్ కంటైనర్ కాల్ చేస్తుంది. డెస్ట్రాయ్, ఇనిట్ ఈ 2 సర్వ్లెట్ కంటైనర్ బై డిఫాల్ట్ కాల్ చేస్తున్నారు. రిమైనింగ్ వచ్చేసి మనం కాల్ చేసుకోవాలన్నమాట ఆన్ డిమాండ్. ఓకేనా, కాల్డ్ బై ది సర్వ్లెట్ కంటైనర్ టు ఇండికేట్ టు ఏ సర్వ్లెట్ దట్ ద సర్వ్లెట్ ఈస్ బీయింగ్ ప్లేస్డ్ ఇన్ టు ఏ సర్వీస్. ఓకేనా, ఏదైతే మనకి ఇనిషియల్ లాజిక్ ఉంటుందో అది అంతా దీంట్లో పెట్టుకున్నామంటే అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సర్వీస్ వచ్చేసి నార్మల్గా ఇంకా నార్మల్ మనకు కావాల్సింది
రాసుకుంటాం, మన లాజిక్ అంతా దీంట్లో రాసుకుంటాం. ఓకేనా, ఒకసారి ట్రై చేద్దాం చూడండి ఇది. సో నేను ఇక్కడ ఇచ్చేసి యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అని క్లిక్ చేస్తే ఎన్ని మెథడ్స్ వస్తాయి? 5 మెథడ్స్ అనేవి వస్తాయి. 5 మెథడ్స్ అనేవి సర్వ్లెట్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. డెస్ట్రాయ్, గెట్ సర్వ్లెట్ కాన్ఫిగ్, గెట్ సర్వ్లెట్ ఇన్ఫో, ఇనిట్ సర్వీస్. సో ఇనిట్ మెథడ్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక సిస్అవుట్లో రాసుకుంటున్నా. దిస్ ఈస్ ఇనిట్ మెథడ్. సింపుల్గా సిస్అవుట్ రాశాను. తర్వాత డెస్ట్రాయ్ మెథడ్ ఏది? డెస్ట్రాయ్ మెథడ్ sysout. This is destroy method. So next service. So get servlet config. మనం ఇక్కడ నుంచి రిటర్న్ అంటే సర్వ్లెట్ కాన్ఫిగ్ గురించి చేస్తాము. దీని ప్రస్తుతానికి పార్కెట్ సైట్. మనకు సర్వ్లెట్ కాంటెక్స్ట్ సమ్ పారామీటర్స్ కాన్సెప్ట్ ఉంది, అది చూసినప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. అప్పుడు దాకా దీని పార్కెట్ సైట్. ఇక్కడ సర్వ్లెట్ ఇన్ఫో కానీ మన ఎవరన్నా ఏరే వాళ్ళు గెట్ సర్వ్లెట్ ఇన్ఫో అంటే మనం రాయొచ్చు అనమాట. ఇక్కడ రిటర్న్ చేసుకునేది మన సర్వ్లెట్ యొక్క వర్షన్ సంథింగ్ హలో వరల్డ్ మనకు కావాల్సిందనమాట. ఇన్ఫర్మేషన్ మనమే రిటర్న్ చేస్తాం. హలో వరల్డ్ సర్వ్లెట్ అని వర్షన్స్ ఇంకేదైనా కావాలంటే అలాంటివి మనం రిటర్న్ చేసుకోవచ్చు. ఎవరైతే దీన్ని కాల్ చేస్తున్నారో వాళ్ళకి ఇది రిటర్న్ అవుతుంది అన్నట్టు. తర్వాత ఇనిట్ మెథడ్ అయిపోయింది. ఇది యాక్చువల్ సర్వీస్. దీంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి. సర్వ్లెట్ రిక్వెస్ట్ ఒకటి, సర్వ్లెట్ రెస్పాన్స్ ఒకటి. ఇది రిక్వెస్ట్ ఆబ్జెక్ట్, ఇది రెస్పాన్స్ ఆబ్జెక్ట్. చెప్పాను కదా మనకు కావాల్సింది ఇయే కదా. ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ మనకు వచ్చేస్తుంటే దాంట్లో ఉన్న డేటా అంతా మనం తీసుకొని చేసేవచ్చు అనమాట. సో మనం జస్ట్ మనం సర్వర్లో ఒక డేటా ప్రింట్ చేయాలంటే ఏం చేయాలండి? జావాలో అక్కడ జేఎస్పీలో సర్వర్లో బ్రౌజర్ సర్వర్ పేజ్లో అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనే కదా, అంతేనా? సరేలే, అవుట్ డాట్ ప్రింట్ఎల్ మళ్ళీ లేదంటే అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనే చూద్దామా? అవుట్ డాట్ లేదంటే సిస్అవుట్ రాసుకోండి. సిస్అవుట్. దిస్ ఈజ్ సర్వీస్ మెథడ్. సింపుల్గా సేవ్ చేశాను. సో లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటే ఏముంటాయి? 3 ఉంటాయి. ఒకటి సర్వీసు, ఇనిట్, డెస్ట్రాయ్, ఈ 3 అనమాట. సో నేను ఇలా రాసేసాను. ఫైన్, ఇది సర్వ్లెట్గా మారిపోయింది. బట్ ఇప్పుడు కంటైనర్కి తెలియాలి కదా, సర్వర్కి తెలియాలన్నమాట. ఏం తెలియాలి? ఇది సర్వ్లెట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ఫైండ్ చేయాలి మన సర్వరు అనేది మనకు సర్వర్కి చెప్పాలి. ఇది ఒక సర్వ్లెట్ అండి, దీన్ని నువ్వు పాస్ చేసి ఆటోమేటిక్గా నీకు ఏదైతే రూల్స్ ఉంటాయో రూల్స్ని బట్టి ఇనిట్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయడం, డెస్ట్రాయ్ని లాస్ట్ ఎగ్జిక్యూట్ చేయడం, సర్వీస్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయడం, దీన్ని ఎలా కాల్ చేయాలి, ఇదంతా సర్వర్ ఉంటుంది. కాబట్టి ఇది మనం ఏం చెప్పాలి? ఫస్ట్ ఈ ఏదైతే సర్వ్లెట్ ఉందో దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఎవరితో అంటే చెప్పాలి, ఎవరికి? మన టామ్ క్యాట్ కంటైనర్కి. సో దిస్ ఈస్ మై టామ్ క్యాట్ వాట్ యూ కాల్ దిస్ ఈస్ మై సర్వ్లెట్. సో నువ్వు ఇంకా దాన్ని ఫీచర్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి దీన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చెయ్యి అనే విధంగా చెప్పాలి. అది ఏ విధంగా చెప్పాలి అని అంటే దేర్ ఇస్ సమ్ కాన్ఫిగరేషన్ ఇన్ web.xml. డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్లోకి వెళ్తున్నా. ఇక్కడ ఎక్కువ యూజ్ అవుతుంది డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్. వెబ్ యాప్లోకి వెళ్తున్నాను, web.infలో web.xmlలోకి వచ్చాను అనమాట. సో ఆఫ్టర్ వెల్కమ్ ఫైల్ లిస్ట్లో మనం ఏం చేస్తున్నాం? సర్వ్లెట్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నాం కాబట్టి 2 సెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ది సర్వ్లెట్ అనేటటువంటి సెక్షన్. కంట్రోల్ స్పేస్ కొట్టండి, సర్వ్లెట్ అనేది సెక్షన్ అనమాట. ఇది ఒక సెక్షన్ ఒకటి, ఓకేనా? ఇంకొక సెక్షన్ వచ్చేసి యూఆర్ఎల్ మ్యాపింగ్ అంటాము. యూఆర్ఎల్ మ్యాపింగ్, సర్వ్లెట్ మ్యాపింగ్ ఏదో ఉంటుంది చూద్దాం. సర్వ్లెట్ మ్యాపింగ్ ఇది సెకండ్ సెక్షన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా 2 సెక్షన్స్ ఉంటాయండి. ఒకటి సర్వ్లెట్ అనే సెక్షన్ ఒకటి, ఇంకొకటి సర్వ్లెట్ మ్యాపింగ్ అనేది ఒక సెక్షన్ అనమాట. ఈ 2 రాయాలి. సో 1 by 1 అనేది చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నా? సర్వ్లెట్ సెక్షన్లో ఏమేమి ఉంటాయి చూడండి. దీంట్లో 2 ఉంటాయి, మళ్ళీ 2 ఇవ్వాలి. దీంట్లో సర్వ్లెట్ సెక్షన్లో ఏముంటుంది? ఫస్ట్ వచ్చి సర్వ్లెట్ నేమ్ అనేది ఒక నేమ్ అనేది రాసుకుంటాం. సర్వ్లెట్ నేమ్ అనేది ఒక సెక్షన్ అనమాట. దీంట్లో మన ఇష్టం ఏదైనా ఒక నేమ్ అనేది పెట్టుకోవాలా. సో మనకు హలో వరల్డ్ కంట్రోలర్ కాబట్టి అలానే రాద్దాం, సేమ్ నేమే, హలో వరల్డ్ కంట్రోలర్. జాగ్రత్తగా చూడండి, ఇది ఫ్లో అనమాట. ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ప్రాసెస్ అనమాట. చూడండి, జస్ట్ ఒక నేమ్ పెట్టుకున్నా. మన సర్వ్లెట్కి ఒక నేమ్ హలో వరల్డ్ కంట్రోలర్ అనేది పెట్టాను. యాజ్ ఏ సర్వ్లెట్ నేమ్ అనేది ట్యాగ్ ఇచ్చేసి ఇక్కడ క్లోజర్ సర్వ్లెట్ నేమ్, దాని లోపల వచ్చి హలో వరల్డ్ కంట్రోలర్ అంటే సర్వ్లెట్ నేమ్ అనేది ఇలా ఇచ్చాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ రెండోది ఏంటంటే సర్వ్లెట్ క్లాస్ అని ఉంటుందండి. ఒకటి సర్వ్లెట్ నేము, ఇంకోటి సర్వ్లెట్ క్లాస్. ఈ 2 ఉంటాయి ఈ సర్వ్లెట్ అనేటువంటి సెక్షన్లో. సర్వ్లెట్ క్లాస్
అంటే మన క్లాస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఫుల్లీ క్వాలిఫైడ్ పాత్ అంటాం కదా, ఫుల్ పాత్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మన హలో వరల్డ్ జావా అనేటటువంటి ఇది ఈ క్లాస్ యొక్క పాత్. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఆ క్లాస్ ఎక్కడైతే ఉందో దాన్ని, ఎందుకంటే ప్యాకేజ్ తోటి ఇవ్వాలి కాబట్టి నేను ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఒకసారి జావా కామ్ డాట్ ఇక్కడ నుంచి, ఓకే సరేలే ఎనీహౌ. సో ప్యాకేజ్ ఉంది కదా, com.psc.sc.controller.hello world controller.java ఫుల్లీ క్వాలిఫైడ్ పాత్ అనేది ఇస్తున్నా. చూడండి ఇక్కడ com.pst.servletexample.controller. ఎగ్జాక్ట్గా ఇవ్వాలండి, మిస్ కాకూడదు. హలో వరల్డ్ కంట్రోలర్ అనేది ఇవ్వాలి. ఐ థింక్ .java కానీ ఇవ్వాలనుకుంటా, చూద్దాం ఒకసారి, వర్క్ కాకపోతే రిమూవ్ చేద్దాం. సో ఇలా మనకి ఏదైతే కంట్రోలర్ క్లాస్ ఉందో సర్వ్లెట్ క్లాసు, దాన్ని ఫుల్లీ క్వాలిఫైడ్ పాత్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇది సర్వ్లెట్ సెక్షన్, ఇది అయిపోయింది. ఇంతకంటే ఏముండదు. సర్వ్లెట్ సెక్షన్లో 2 ఉంటాయి, సర్వ్లెట్ నేమ్ ఒకటి, సర్వ్లెట్ క్లాస్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ సర్వ్లెట్ మ్యాపింగ్. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి అగైన్ సర్వ్లెట్ నేమ్ ఇక్కడ ఏదైతే రాసామో అదే రాస్తాం. సర్వ్లెట్ నేమ్ ఇక్కడ ఏదైతే రాస్తున్నారో అదే రాయాలండి, 2 మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ పైన సెక్షన్లో ఏదైతే సర్వ్లెట్ నేమ్ రాస్తున్నారో అదే ఇక్కడ కానీ రాయాలి. రెండోది వచ్చేసి యుఆర్ఎల్ మ్యాపింగ్ అని ఉంటుంది, యుఆర్ఎల్ ప్యాటర్న్ అని ఉంటుంది. ఇక్కడ మన సర్వ్లెట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక పాత్, ఒక ప్యాటర్న్, ఒక యుఆర్ఎల్ ప్యాటర్న్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం సంథింగ్ లైక్ హలో వరల్డ్ అనేది ప్యాటర్న్ స్లాష్ అనమాట, ఒక యుఆర్ఎల్ ప్యాటర్న్, ఒక యుఆర్ఎల్ లాగా అనమాట. ఇది పెట్టుకుంటున్నా. ఓకేనా. ఇది కాన్ఫిగరేషన్, సర్వ్లెట్ కాన్ఫిగరేషన్. ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో ఎవరన్నా సర్వ్లెట్ కాన్ఫిగరేషన్ రాయండి, శాంపిల్ కాన్ఫిగరేషన్ అంటే మీరు రాయాల్సిన స్టెప్స్ ఇవన్నమాట. అంటే ఏంటో చూద్దాం ఒకసారి, ఎక్కడ ప్రాసెస్ ఎలా ఉంది. ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి తర్వాత చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది దీని వీటి గురించి ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది. ఓకే, సో సర్వ్లెట్ రాసాను, web.xml రాసాను, ఇంకా డిప్లాయ్ చేసి సర్వర్ రన్ చేసుకుందాం. సో సర్వర్ ఏది, మీకు సర్వర్ ఓపెన్ చేస్తున్నా, రైట్ క్లిక్ ఆన్ ది సర్వర్, యాడ్ అండ్ డిప్లాయ్, యాడ్ అండ్ రిమూవ్. సో ఏది మనకు సర్వ్లెట్ ఎగ్జాంపుల్గా దీన్ని డిప్లాయ్ చేస్తున్నాను. సో డిఎస్ఎల్ రిమూవ్ చేస్తున్నాను. సో సర్వ్లెట్ అనేది డిప్లాయ్ అంటే డిప్లాయ్మెంట్ అనమాట, ఇది రైట్ సైడ్కి పంపించడం. సో ఫినిష్ చేస్తున్నాను. సో అది రిమూవ్ చేసి సర్వ్లెట్ ఎగ్జాంపుల్ని దీనిలో సర్వర్లో పెట్టాను. కావాలంటే ఎక్స్పాండ్ చేస్తే మీకు తెలుస్తుంది సర్వ్లెట్ ఎగ్జాంపుల్ అనేది మాత్రమే ఉంది. రైట్ క్లిక్ చేస్తున్నా, రీస్టార్ట్ ఆర్ స్టార్ట్ సర్వర్ అనేది స్టార్ట్ చేసిన. సో మనకి ఏదైనా ఎర్రర్స్ ఏదైనా వస్తున్నాయేమో వెరిఫై చేసుకుందాం. లేదు, హ్యాపీగా స్టార్ట్ అయిపోతే నో ఇష్యూ. సో స్టార్ట్ అయిపోయింది. సో కన్సోల్లో కానీ ఎటువంటి ఎర్రర్స్ అనేవి లేవు నాకు. ఓకేనా. సో కన్సోల్ క్లియర్ చేసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఎలా రన్ చేయాలి ఈ సర్వ్లెట్ని అని అంటే, ప్రతి సర్వ్లెట్కి ఒక యూఆర్ఎల్ ప్యాటర్న్ అనేది ఇచ్చుకోవాలి. అది ఆల్రెడీ మనం ఇచ్చాం. ఎక్కడ ఇచ్చాం, web.xml ఇక్కడ యూఆర్ఎల్ ప్యాటర్న్ ఇచ్చాం, హలో వరల్డ్ అని. సో మనం బ్రౌజర్లోకి వెళ్ళి /hello world అని కానీ క్లిక్ చేసామంటే మన టోటల్ ప్రాజెక్ట్ నేము /hello world అని కానీ ఇచ్చామంటే మనకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది కోడ్ అనేది. చూద్దాం. సో ఓకే, అసలు టామ్ క్యాట్ పోర్ట్ ఏంటి, నేను యూజ్ చేసే పోర్ట్ ఫస్ట్ కనిపెట్టాలి మనం. ఎలా కనిపెట్టాలి, ఇఫ్ యు ఆర్ ఫర్గెట్ అబౌట్ యువర్ పోర్ట్, డబుల్ క్లిక్ ఆన్ ది సర్వర్ మీద మీరు డబుల్ క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ వస్తుంది అనమాట, టామ్ క్యాట్ అడ్మిన్ పోర్ట్ అని ఉంటుంది. ఇది HTTP 1.1 ఉంది కదా, ఇది పోర్ట్ 8082 నాది పోర్ట్. మీరు ఎప్పుడైనా మర్చిపోతే ఒకసారి దాన్ని డబుల్ క్లిక్ చేశారంటే ఇలా ఓపెన్ అవుతుంది కాన్ఫిగరేషన్ ఫైల్, కాన్ఫిగరేషన్ విండో, అక్కడ మీకు తెలుస్తుంది అనమాట 8082 సెకండ్ అది. ఓకే, లెట్స్ ట్రై. సో బ్రౌజర్లోకి వెళ్ళండి, http://localhost: సో 8082 నా పోర్ట్ నంబర్ స్లాష్ వాట్ ఇస్ ద అప్లికేషన్ నేమ్, సో servlet_example స్లాష్. సో వాట్ ఈస్ ద URL ప్యాటర్న్ నౌ, hello world, hello-world ఎంటర్ చేయండి. internal server error, the servlet exception error, instantiate servlet class com.pst hello world controller.java. ఏం చెప్తుంది ఇక్కడ, authenticated base class not found exception, స్పెల్లింగ్ కరెక్ట్ అయినా, కంట్రోలర్ క్లాస్ నాట్ ఫౌండ్ అంట, మనం ఏదో రాంగ్ ఇచ్చినట్టున్నాం. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి.
ఒకసారి డాట్ జావా రిమూవ్ చేసి ట్రై చేయండి సార్. నేమింగ్ అయితే కరెక్టే కదా, కాంప్ ఎస్టిఎస్సి కంట్రోలర్. కరెక్టే సార్. ఓకే ఓకే, మేబీ దట్ ఎక్స్టెన్షన్ అయి ఉంటుంది. సో ఎక్స్టెన్షన్ రిమూవ్ చేద్దాం అయితే. డాట్ జావా రిమూవ్ చేసాం, సేవ్ ఇట్. లెట్స్ ట్రై టు రీరన్ సర్వర్ అనేది రీస్టార్ట్ చేస్తాం. రీస్టార్ట్ ది సర్వర్. యా, సర్వర్ స్టార్ట్ అయింది. సో లెట్ మీ క్లియర్ ది కన్సోల్. సో ఇక్కడ హిట్ చేద్దాం. హిట్ చేశాను, ఎస్ ఎగ్జిక్యూట్ అయిందండి. చూడండి, ఫస్ట్ ఏ మెథడ్ కాల్ అయింది, ఇనిట్ మెథడ్ అనేది కాల్ అయింది అనమాట. తర్వాత యూఆర్ఎల్ క్లిక్ చేస్తే సర్వీస్ మెథడ్ అనేది కాల్ అయింది. సో మనకు డెస్ట్రాయ్ మెథడ్ అనేది ఎప్పుడు కాల్ అవుతుందంటే, ఎప్పుడంటే మనం ఇక్కడ సర్వర్ని స్టాప్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా డెస్ట్రాయ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. అర్థమైందా? డెస్ట్రాయ్ మెథడ్లో ఫస్ట్ వచ్చేసి ఇనిట్ మెథడ్, ఫస్ట్ ఇదే ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను. సో ఇనిట్ మెథడ్లో ఉన్నటువంటిది ఇది ఎగ్జిక్యూట్ అయింది ఫస్ట్. తర్వాత సర్వీస్ మెథడ్ యూఆర్ఎల్ హిట్ అయ్యి, ఇది మెయిన్ లాజిక్ మనది, ఇది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇచ్చేసింది. నెక్స్ట్ డెస్ట్రాయ్ మెథడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఎప్పుడైతే సర్వర్ని కొలాప్స్ చేస్తున్నామో, స్టాప్ చేస్తున్నామో, అప్పుడు సర్వర్లో ఉన్నటువంటి అన్ని సబ్లెట్స్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది. అప్పుడు డెస్ట్రాయ్ చేసేదానికంటే జస్ట్ బిఫోర్ ఈ డెస్ట్రాయ్ మెథడ్ని కాల్ చేస్తుంది. సో నౌ ఐఎమ్ ట్రైంగ్ టు కిల్ ది సర్వర్. ఇది కిల్ సర్వర్ని టెర్మినేట్ చేస్తున్నా, రెడ్ కలర్ది. క్రియేట్ చేయంగా, స్టాప్ చేయంగానే మీకు లెట్ మీ ట్రై అగైన్ ఐఎమ్ స్టార్టింగ్. ఓకే, స్టార్ట్ అయింది. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ దిస్. ఎగ్జిక్యూట్ చేసినవి రెండు వచ్చాయి. సో నెక్స్ట్ టెర్మినేట్, రిమూవ్. స్టాప్ చేసేటప్పుడు మనకు కన్సోల్ అనేది ఎస్ చూడండి, దిస్ ఇస్ డిస్ట్రాయ్ మెథడ్ కనిపించిందా? సో సర్వర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్ క్లిక్ చేసినప్పుడు మనకు స్టాప్ అయ్యే టైంలో దిస్ ఇస్ డిస్ట్రాయ్ మెథడ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సర్వర్ అనేది స్టాప్ అయిపోయింది, ఇప్పుడు స్టాప్ స్టేజ్లో ఉంది. ఓకేనా? ఒక సర్వ్లెటే కాదు, మల్టిపుల్ సర్వ్లెట్స్ ఉన్నప్పుడు కానీ ఇదే ప్రాసెస్, అన్నిటిని క్లోజ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా? సేమ్ ఇక్కడ చూసారు కదా, ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని. ఇనిట్ ఎప్పుడు వర్క్ అవుతుంది, సర్వీస్ ఎప్పుడు వస్తుంది, డెస్ట్రాయ్ ఎప్పుడు వస్తుంది. అక్కడ దాకా క్లియర్, రైట్? ఓకేనా? ఎస్ సార్. ఇక్కడ చూడండి, ఎస్ సార్. ఇది చూద్దాం ఇప్పుడు ఎలా చేస్తుంది ఈ కాన్ఫిగరేషన్, ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం రన్ చేసి యూఆర్ఎల్ ప్యాటర్న్ ఇక్కడ హిట్ చేస్తున్నామో, ఎప్పుడైతే మనం రన్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఈ హలో వరల్డ్ కంట్రోలర్ అనేది టామ్ క్యాట్లోకి వెళ్ళిపోతుంది, లోపల పెట్టుకొని ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఇక్కడ యూఆర్ఎల్ ప్యాటర్న్ హిట్ చేస్తున్నామో హలో వరల్డ్ అని, ఓకేనా, టామ్ క్యాట్ కంటైనర్ ఏం చేస్తుందంటే ఈ హలో వరల్డ్ /హలో వరల్డ్ స్ట్రింగ్ అనేది తీసుకొని డైరెక్ట్గా web.xmlలోకి వస్తుందండి. web.xmlలోకి వచ్చేసి ఇక్కడ ఉన్న కాన్ఫిగరేషన్లో డైరెక్ట్గా యూఆర్ఎల్, ఇది సర్వ్లెట్ మ్యాపింగ్ అనే సెక్షన్లో జంప్ అవుతుంది. డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్స్ అన్ని వెరిఫై చేస్తుంది. సో ఇక్కడ ఒకటే కాదు, లాట్ ఆఫ్ ఉంటాయి సర్వ్లెట్స్ అనేవి. అర్థమవుతుందా? ఒక సర్వ్లెట్కి ఒకటి ఇలా రాస్తాం. అదే 2 సర్వ్లెట్లు రాస్తే 2 సర్వ్లెట్ సెక్షన్స్ ఉంటాయి, 2 సర్వ్లెట్ మ్యాపింగ్ సెక్షన్స్ ఉంటాయి. అదే మనం 10 రాస్తే 10 సర్వ్లెట్ సెక్షన్స్ ఉంటాయి, ఇక్కడ 10 సర్వ్లెట్ మ్యాపింగ్ సెక్షన్స్ ఉంటాయి. అలా డైరెక్ట్గా సర్వ్లెట్ మ్యాపింగ్ సెక్షన్స్లోకి వచ్చి ఇక్కడ యూఆర్ఎల్ ప్యాటర్న్ అనే దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటిని వెరిఫై చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్, ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాటర్న్ సేమ్ అయిందా లేదా అని 1 by 1 చెక్ చేసుకుంటా వస్తుంది, ఎన్ని సర్వ్లెట్స్ ఉంటాయి అన్ని. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది మ్యాపింగ్ దగ్గర, యూఆర్ఎల్ ప్యాటర్న్ దగ్గర ఇది మ్యాచ్ అయింది. సో ఇన్ అవర్ కేస్ బ్రౌజర్లో ఇచ్చింది /హలో వరల్డ్, ఇక్కడ హలో వరల్డ్ అనేది మ్యాచ్ అయింది. సో ఏం చేస్తుంది ఇప్పుడు సర్వ్లెట్, దానికి ఈ యూఆర్ఎల్ ప్యాటర్న్ మ్యాచ్ అయిన తర్వాత దానికి ఇమీడియట్ గా పైన ఉన్నటువంటి సర్వ్లెట్ నేమ్ ని తీసుకుంటుంది. ఇది ఐడెంటిఫైయర్ అన్నమాట. దీన్ని తీసుకుంటుంది అంటే మనకు అర్థమవుతుంది, ఆ కంట్రోలర్ ఆ సర్వ్లెట్ యొక్క నేమ్ ఏంటో దానికి తెలుస్తుంది టామ్ క్యాట్ కి. అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా సర్వ్లెట్స్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటుంది, హలో వరల్డ్ కంట్రోలర్ అనేది సర్వ్లెట్ నేమ్ అనేది, అది ఒక ఐడెంటిఫైయర్ కదా, ఒక నేమ్ అనేది దానికి తెలుస్తుంది, సర్వ్లెట్ యొక్క నేమ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు సర్వ్లెట్ సెక్షన్స్ లోకి వెళ్తుంది. సర్వ్లెట్ సెక్షన్స్ లో మళ్ళీ ఈ సర్వ్లెట్ నేమ్స్ ఉంటాయి కదా, వీటిని అందరిని అడుగుతా వెళ్తుంది. సర్వ్లెట్ నేము, హలో వరల్డ్ కంట్రోలర్ అనే సర్వ్లెట్ నేమ్ ఎక్కడ ఉంది అనేది ఈ సర్వ్లెట్ నేమ్ అనే సెక్షన్ లో వెరిఫై చేసుకుంటే వెళ్తుంది, ఎన్ని సర్వ్లెట్లు ఉంటే అన్నిటికీ. సో
సో ఎక్కడైతే అది మ్యాచ్ అవుతుందో మళ్ళీ ఇక్కడ ఇమీడియట్గా కిందకు వస్తుంది సర్వ్లెట్ క్లాస్ దగ్గరికి వచ్చి ఈ పర్టికులర్ క్లాస్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఫ్లో. ఫస్ట్ యుఆర్ఎల్ ప్యాటర్న్ బ్రౌజర్లో ఇచ్చిన యుఆర్ఎల్ ప్యాటర్న్ నుంచి వస్తుంది. యుఆర్ఎల్ ప్యాటర్న్ మ్యాచ్ అయితే దాని పైన ఉన్నటువంటి సర్వ్లెట్ నేమ్ని తీసుకుంటుంది. ఈ సర్వ్లెట్ నేమ్ సర్వ్లెట్ సెక్షన్లో వెరిఫై చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడైతే సర్వ్లెట్ నేమ్ సేమ్గా ఫైండ్ అవుతుందో ఇక్కడ కింద ఉన్నది పైన ఉన్నది దానికి కరస్పాండింగ్ జావా క్లాస్ తీసుకొని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట టామ్ క్యాట్ అనేది. అర్థమైందా కాన్ఫిగరేషన్ ఎలా వర్క్ అవుతుందో సర్వ్లెట్ కాన్ఫిగరేషన్? ఓకే. రేపు ఇంటర్వ్యూలో మిమ్మల్ని శాంపుల్ సర్వ్లెట్ కాన్ఫిగరేషన్ రాయండి అని అన్నప్పుడు సేమ్ మీరు డైరెక్ట్ గా అంటే ఏదో బట్టి కొట్టినట్టు సైలెంట్ గా అందరు పేపర్లో రాసి ఇచ్చేసేయకుండా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి డైరెక్ట్ గా. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో మీకు కోడింగ్ అడిగినా ఒక కోడింగ్ రాయమని చెప్పినా లేదంటే సర్టెన్ ఏదైనా పేపర్ ఇచ్చి ఏదైనా శాంపుల్ కోడ్ రాయమని చెప్తే మీరు డైరెక్ట్ గా మౌనంగా మొత్తం రాసేసి ఇవ్వకూడదండి. అలా రాసిస్తే ఓకే బట్టి కొట్టి వచ్చినారేమో అనుకుంటారు. ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు. ఈవెన్ మీరు కానీ ఇప్పుడు అదే విధంగా అడిగితే అలానే చేస్తారు, రాసేస్తారు, ఇచ్చేస్తారు. అలా చేయకూడదు. మీరు అతను పక్కనే ఉంటాడు, మీ పక్కనే కదా కూర్చోండి ఇంటర్వ్యూర్, రాయండి. సో మనకు చెప్తా ఓరల్గా చెప్తా పెన్తో రాస్తూ ఉండాలి, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, లైక్ అతని క్లాస్ చెప్పినట్టు అనమాట. సో మనకి సర్వ్లెట్ సెక్షన్ సర్వ్లెట్ మ్యాపింగ్ ఉంటుంది. ఫస్ట్ యుఆర్ఎల్ ప్యాటర్న్ కానీ మ్యాచ్ అయితే అప్పుడు దానికి కరస్పాండింగ్ హలో ఓల్డ్ కంట్రోలర్కి వెళ్తుంది. ఇది ఇక్కడ ఫైండ్ చేసి ఈ పర్టికులర్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనే విధంగా నీట్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి అతనికి. అతను అడిగినా అడగకపోయినా కానీ ఎక్స్ప్లెయిన్ చేసడానికి ట్రై చేయండి. అర్థమైందా? ఇది వే ఆఫ్ ఎక్స్ప్లెయిన్. అప్పుడు మనకు కాన్సెప్ట్ వచ్చని తెలుస్తుంది అందరికి. మనం చెప్పుకోవాలి ఎస్ నాకు కాన్సెప్ట్ వచ్చు అని. ఎలా చెప్పుకోవాలంటే ఇలాంటివన్నీ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ద్వారా మనం చెప్పుకోగలగాలన్నమాట. ఈవెన్ ప్రాజెక్ట్ కానీ మనం ఓన్గా ప్రాజెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంటర్వ్యూ మన సెల్ఫ్ చెప్పుకునేటప్పుడు కానీ ఎక్కువ ప్రాజెక్ట్ గురించే చెప్తూ ఉండాలి. ఐ హ్యావ్ డన్ సో అండ్ సో, సో ఇన్ దట్ ప్రాజెక్ట్ ఐ ఇంప్లిమెంటెడ్ దిస్ ఇలా మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నారు అనుకోండి, అతను ఏరే టెక్నికల్ క్వశ్చన్స్ మర్చిపోయి ఆపేసి ప్రాజెక్ట్ గురించి వస్తారు. ఓకే ఏం చేసావు, ఏంటి ఎంఈసీ ఫ్లో చెప్పు, ఏం యూజ్ చేశారు, ఏ కాంపోనెంట్ యూజ్ చేశారు, ఎలాంటి మాడ్యూల్స్ యూజ్ చేశారు, ఇలాంటి చెప్పినట్టు ప్రాజెక్ట్ మన ఓన్గా మనం చేస్తుంటాం కాబట్టి ఇంకా హ్యాపీ హాఫ్ అన్ అవర్ ఆడుకోవచ్చు అతనితోటి. ఎంటైర్ ఏదైనా అడుక్కున్న ప్రాజెక్ట్లో నేను చెప్తాను అనే విధంగా ఉండాలి మనకు కాన్ఫిడెన్స్. అక్కడ ప్రాజెక్ట్ అనేది అతను స్టార్ట్ చేస్తే హ్యాపీగా ఉండాలి మనం. అదే ఏరే పిల్లలు అందరూ కొనుక్కుంటారు, మీకు తెలుసు ఇంకా నార్మల్గా కాలేజెస్లో కొనుక్కున్న ప్రాజెక్టే కదా ప్రతి ఒక్కటి పెట్టుకునేది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు, ఇంటర్వ్యూకి తెలుసు వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తుంటారు అని. వాళ్ళతో మీరు కంపేర్ చేయాలి, నేను ఓన్గా నా ప్రాజెక్ట్ చేశానంటే అని మీరు చెప్పినప్పుడే కదా మీరు ఒక లెవెల్లో హైలో ఉంటారు. ఒకటి చెప్తానులేండి, మనకు ఉన్నాయి కదా, మనకు ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇదంతా కానీ ఉంది కాబట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, సో మనం ఎలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి, ఏదన్నా మనం చేసే మిస్టేక్స్ ఏంటి ఇవన్నీ కానీ ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా చెప్పాలి, ఇదంతా కానీ నేను ఒకసారి క్లాస్ తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. అక్కడ నీట్గా ఇన్డెప్త్గా మనం నేర్చుకుంటాం అక్కడ రెజ్యూమ్ ప్రిపరేషన్ అదర్ థింగ్స్ అంతా. ఓకేనా? సో ఇదండి సర్వ్లెట్ గురించి. సో రేపు జనరిక్ సర్వ్లెట్ అండ్ హెచ్డిబి సర్వ్లెట్ చూద్దాం ఒకసారి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.